అధ్యాయం 29 నుంచి కూల్ రాన్ చేసి లోలో పెట్టినాను, లోలో పెట్టు. థ్యాంక్ యూ లార్డ్. ఎస్, లూకాసు వార్త 12, 29 నుంచి 32. ఎవరైనా ఫాస్ట్గా చదవనైనా మైక్ తీసుకోండి. చదివే వాళ్ళు హెప్సిబా నీ దగ్గర మైక్ ఉందా? ఇంకా 2-3 మైక్స్ తీసుకోండి. లూకాసు వార్త 12 అధ్యాయం చదువునైనా. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి. సౌండ్ చెక్ చేసుకుని అయినా సరిగా. హెప్సిబా చేతిలో ఉన్న మైక్ అనుమానము కలిగి ఉండకుడి. సౌండ్ పెట్టాలమ్మా పవని. చదువు. ఈ లోకపు జనులు వీటన్నిటి వెదుకుదురు, ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. ఓకే, మీరైతే ఆయన రాజ్యమును వెదుకుడి. స్టార్టింగ్ నుంచి చదువు ఇంకోసారి. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారపడకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటన్నిటిని వెదుకుదురు, ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెదుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. ఆమేన్. సో మీరు నేను ప్రతి శుక్రవారము ఒక అతి ముఖ్యంగా ఈ సంఘానికి మరి వినే వాళ్ళకు కూడా చాలా అవసరమైన సబ్జెక్ట్ని, అవసరమైన విషయాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. టైటిల్ ఏంటంటే, ఈ సబ్జెక్ట్ పేరు ఏంటంటే లాస్ ఆఫ్ ఇంక్రీజ్. అభివృద్ధి చెందడానికి సిద్ధాంతాలు, లేకుంటే అభివృద్ధి చెందడానికి దేవుడు పెట్టిన రూల్స్ అనండి, లేకుంటే దేవుడు పెట్టిన నియమాలు, లేకుంటే క్రమశిక్షణ. ఓకే, ఆ సబ్జెక్ట్ మనం నేర్చుకుంటా ఉన్నాం. ఈ సబ్జెక్ట్ని ఎందుకు మనం నేర్చుకుంటున్నామంటే, నా కుటుంబంలో బీదరికం అనేది లేకుండా సమూలంగా నాశనం చేయడానికి ఈ యొక్క సబ్జెక్ట్ ఆరంభించింది. ఎందుకంటే దేవుడు మనకి ఎందుకు ఇచ్చారంటే, మన సంఘంలో లేదంటే ఎవరన్నా వింటున్న వాళ్ళు కానీ ఇంకెన్నడే కానీ బీదరికాన్ని చూడకుండా ఉండే విషయాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. మనకు ఆల్రెడీ బీదరికం లేకుండా చేయబడి ఉన్నాం. మన జీవితంలో ఎన్నడే కానీ అప్పుల్లో లేకుండా, బీదరికంలో లేకుండా, ఒకరి ఎదుట చేయి చాపకుండా, ఇతరులకు ఈవెన్ ఇల్లు కట్టించే స్థితికి మనల్ని దేవుడు ఆల్రెడీ చేర్చి ఉన్నాడు. పిల్లలు, ఇతరులకు మనం కొత్త వాహనాలు కొనించి, లేకుంటే ఇంకా ఏదైనా చేయగల స్థితికి నేను ఆల్రెడీ చేర్చబడి ఉన్నాం. ఓకే, సో ఈ యొక్క టాపిక్ని ఎందుకు మనం వింటున్నామంటే, కారణాలు ఏంటివి అవి మనము పొందుకోలేకపోవడానికి. రెండవది, ఈజీ మనము డబ్బులు కలిగి ఉండడము ఈజీ. నేను ఐశ్వర్యము, ఆస్తులు కలిగి ఉండడం పిల్లలు, ఇది చాలా ఈజీ. నేను ఎన్నడే కానీ బీదరికం యొక్క దరిదాపులు కూడా పోకుండా నిండు ఐశ్వర్యంతో జీవించడం చాలా ఈజీ. ఎందుకంటే కష్టమైంది ఆయన చేసేసాడు. బైబిల్ చెప్తుంది, ఆయన ధనికుడై ఉండి మన కొరకు బీదవాడిగా చేయబడెను. ఎందుకంటే ఆయన దారిద్ర్యం ద్వారా నేను ధనవంతులు అవ్వడానికి 2025 సంవత్సరాల క్రితమే ఆయన బీదోడైపోయి నేను యేసు క్రీస్తుని ప్రభువుగా రక్షకుడుగా అంగీకరించే నేను ఎన్నడే కానీ బీదరికం చూడకుండా ఆయన చేసేసాడు. అందుకనే ఈ యొక్క ప్రీచింగ్ ద్వారా కారణాలు ఏంటి, మనము మన యొక్క ఆస్తిని ఎందుకు చేరుకోలేకపోతున్నాం, మన ఆస్తి మన చేతిలో ఎందుకు లేదు ఈరోజు, నేను ఎందుకు బీదరికంలో ఉన్నాం, నేను ఎందుకు అప్పుల్లో ఉన్నాం. సో దాన్ని జయించేదానికి నేను ఏం చేయాలనే విషయాన్ని మనం ప్రతి ఒక్క శుక్రవారం నేర్చుకుంటా ఉన్నాం. అందుకే దీనికి పేరు ఏం పెట్టారు, లాస్ ఆఫ్ ఇంక్రీజ్. నేను చెప్పేది ఈరోజు మీరు సరిగ్గా వింటే, రానున్న దినాల్లో వింటే, సో మీరు ఆస్తి లేకుండా ఉండడం అనేది అసాధ్యం. మీరు డబ్బులు లేకుండా ఉండడం అనేది చాలా అసాధ్యంగా మారిపోతుంది మీకు. ఎందుకంటే మీ పేరు మీద దేవుని తన యావదాస్తి మీ పేరు మీద రాసి, రక్తంతో పత్రాన్ని రాసి, రక్తం ద్వారా నీ కొరకు నా కొరకు ముద్రనేసి, ఆ ఆస్తిని పొందుకునేదానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన జీవితాల్లో ఉంచి తను సింహాసనాసనుడై కూర్చున్నాడు. ఇప్పుడు ఏం చేసేకి లేదు ఆయన. పాత నిబంధన గ్రంథంలో మీరు చూస్తే
యాజకుడు ఎప్పుడు, ప్రధాన యాజకుడు ఎప్పుడు నిలబడుకుండేవాడు. కొత్త నిబంధనలో చూస్తే ప్రధాన యాజకుడు కూర్చొని ఉన్నాడు. ఎందుకంటే ఆయన సమాప్తం అని చెప్పి సమాప్తం చేసేసాడు కాబట్టి ఆయన కూర్చొని ఉన్నాడు. ఎందుకంటే ఆయన చేయాల్సినవన్నీ చేసేసాడు. ఇప్పుడు ఏదన్నా ఉందంటే నా భాగం మిగిలిపోయింది. నా భాగం మనం సరిగా చేసినప్పుడు నేను యేసు ప్రభు ఏమై ఉన్నాడో ఎక్కడ, పరలోకంలో ఆ జీవితాన్ని నేను ఈ భూమి మీద జీవించవచ్చు. అందుకే దేవుడు మనిషిగా వచ్చి మీ కొరకు నా కొరకు చనిపోయి తిరిగి లేచినది. మీకు నాకేదో కులమో మతమో ఇచ్చి మీరు బతికినంత కాలము మీ దరిద్రంలో మీ దరిద్రం మీదే. అమ్మా సిస్టర్ వింటాను కదా, మెలకుగా అయినండి. మీ దరిద్రాన్ని నేనేం చేయలేను, లేకుంటే ఏదో చచ్చిపోయిన తర్వాత చూసుకుందాం నీ కథ ఏమో. లేదు పిల్లరా, ఆయన చావు మనకు చావు లేకుండా చేసింది. ఎక్కడ కూడా, ఈవెన్ భౌతికంగా కూడా. అందుకే మీరు చెప్పినప్పుడే చచ్చిపోతారు. నేను చచ్చిపోవాలనుకున్నప్పుడే చచ్చిపోతారు. అందుకే జల్దీ చచ్చిపోతాను. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చచ్చిపోతా అంటారు కాబట్టి చచ్చిపోతారు జల్దీ. నువ్వు అన్నావు అనుకో 100 ఏళ్ళు బ్రతకాలని, లేదంటే నువ్వు పౌలు అంటాడు, నా యొక్క పరుగును నేను తుద ముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, ఇప్పుడు నేను పోయే సమయం వచ్చింది అని ఆయన తల నరికేవానితో అన్నాడు, కమాన్ మ్యాన్ ఎంజాయ్ అని చెప్పాడు అనమాట. లేదంటే ఆయన తల తెగేది కాదు. అంతకుముందు కొద్ది రోజుల ముందు పౌలు అంటాడు, నేను పోవాలనుకుంటాను కానీ పోను, ఎందుకంటే నాకు ఇంకా పని ఉంది. కానీ లాస్ట్లో మీరు చూస్తే పౌలు అంటాడు, నా యొక్క తిమోతితో అంటాడు, తిమోతి చాలు, ఇంకా నేను పోయబడే సమయం వచ్చింది, నా పరుగును నేను తుదముట్టించా, నా విశ్వాసాన్ని ఇంతవరకు కాపాడుకున్నా, ఇక నేను సెలవు తీసుకుంటాను. అది క్రైస్తవుడు. అందుకే మరణం లేదు క్రైస్తవుడికి, నిద్రిస్తాడు. బైబిల్ ఎక్కడ రాయబడలే, బైబిల్లో ముఖ్యంగా కొత్త నిబంధన గ్రంథంలో క్రైస్తవుడు చనిపోతాడని. అందుకే బైబిల్లో నుంచి మనం చూసుకుంటే మీకు నాకు మరణం కూడా లేకుండా చేశాడు పిల్లరా. కానీ మరణం ఉంది అంటే మనం నిద్రపోతాము, మనుషులు చనిపోతారు, యేసు ప్రభువులు లేనివారు. ఓకే, ఈస్టర్ రోజు చెప్తాను మీకు ఎందుకు మరణాన్ని తీసేయలేదు దేవుడు. అదొక్క భయమే మనిషికి దేవుడు ఇచ్చిపెట్టాడు. అది కూడా లేకుంటే మనిషి ఇప్పటికే దేవుడు అంటే భయం లేదు, ఇంకా భయం ఉండేది కాదు. సో మనిషికి ఒక భయం ఏం తెలుసా, ఏదో ఒక రోజు ఖచ్చితంగా నేను చనిపోతే అప్పుడు ఆయన్ని ఎదుర్కోవాలి కదా, ఆ భయం అన్నా ఉండాలని దేవుడు మరణాన్ని వదిలేసిపోయాడు. అందుకే బైబిల్ అంటుంది, అది చివరి శత్రువు. ఎవరు? మరణము దేవుని యొక్క చివరి శత్రువు. లాస్ట్లో అది కూడా తొలగించేశాడు, తీసేశాడు, శాశ్వతంగా తీసేశాడు. మనకు అది ఆల్రెడీ తీసేశాడు, శాశ్వతంగా తీసేశాడు. ఇంకెన్నడే కానీ మరణము మన మీద రుచి చూడదు. కానీ నువ్వు ఆహ్వానించి పెళ్లి పత్రిక ఇచ్చి మాటికి ఇంట్లో కొట్లాడేస్తా, భార్యాభర్తలు కొట్లాడేసరికి ఇదే మాట అనేది. అందుకే 40 ఏళ్ళు తిరిగి ఆడే చచ్చిపోయినారు అంతా. ఎందుకు చెప్పండి? నోరు తెరిస్తే అదే మాటలే. ఓకే, ఎనీహౌ, సో మనం నేర్చుకుంటూ ఉన్నాం ఏ రీతిగా మన ఐశ్వర్యాన్ని మనం అనుభవించాలి. సో అందుకే మత్తయి సువార్తలో కూడా చూసుకున్నాం సో నేను లాస్ ఆఫ్ ఇంక్రీజ్ నేర్చుకుంటా ఉన్నాం. సో లాస్ ఆఫ్ ఇంక్రీజ్లో ఆల్రెడీ మనము ఒక లా నేర్చుకున్నాం. ఏంటి ఆ లా పేరు? పొజిషనింగ్ యువర్ సెల్ఫ్. అర్థమవుతుందా? నిన్ను నేను సరైన పొజిషన్లో పెట్టుకోవాలా. ఆల్రెడీ మీకు చూశాను నేను కొత్త విషయంలోకి. గత 2 వారాల నుంచి కొత్త విషయంలో కొత్త లా నేర్చుకుంటా ఉన్నాం. ఆ లా ఏంటి? ఆ లా పేరు సీక్ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యాన్ని ఎతకడం కాదు, మొదట ఎతకాల. ఇది నీ యొక్క ఐశ్వర్యాన్ని తెచ్చిచ్చే రెండో లా. మత్తయి సువార్తలో గత వారం 2 వారాలు చూసుకున్నాం. యేసుప్రభు అన్నాడు, ఏం తిందుమా? సిస్టర్ ముందు జాగ్రత్తగా వినండి, దయతో జాగ్రత్తగా వినండి, అక్కడిక్కడ చూడకండి. యేసుప్రభు అన్నాడు, ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందుమా అని చింతించద్దు. ఈ రాజ్యంలో ఉండేవారికి చింత లేదు పిల్లరా. అర్థమవుతుందా? చింతించద్దు. కానీ ఒక పని మాత్రం చేయి. ఏం చేయాలంట? రాజ్యాన్ని వెతుకు. మొదట నా రాజ్యాన్ని వెతుకు.
యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన వారి జీవితంలో ఎన్నడే కానీ ఏం తినాలా, ఏం తాగాలా, ఏం ధరించుకోవాలా, ఎలా నా భవిష్యత్తు, ఏం చేయాలి, ఎట్లా నాది అనే చింత కొట్టివేయబడింది పిల్లరా. ఓకే, సో అందుకే యేసుప్రభు అంటున్నాడు, అవి దాని గురించి నీ తండ్రికి తెలిసి నీకేం కావాలో. నీకు ఒక పనే ఉండేది ఈ సృష్టిలో. ఇక్కడ యేసుప్రభుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత అదేంటంటే రాజ్యాన్ని వెతకడం. ఇప్పుడు హెప్సిబా చదివిన గ్రంథంలో కూడా లూకా కూడా అదే రాశాడు. లూకా 12:29-32 వరకు ఏం తిందుమా, ఏం తాగుదుమా చింతించద్దు. ఆ తర్వాత 32లో ఒక మంచి మాట రాశాడు, చిన్న మంద భయపడుకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి రాజ్యం మీకు ఇచ్చాడు కాబట్టి నీకు ఇంకా ఎప్పుడు ఏ కొదవ లేదు. సో రాజ్యం కలిగి ఉన్నాం మీరు నేను. ఓకే, సో మీరు నేను ప్లరా ముఖ్యంగా లాస్ట్ వీక్ ఆల్రెడీ చెప్పాను నేను, రాజ్యం అంటే అర్థం ఏందో నిన్న వారం చూసుకున్నాం. రాజ్యం అంటే అర్థం ఏందో కింగ్డమ్. ఇంగ్లీష్లో కింగ్డమ్ అంటే ఏంటది దానికి అర్థం? కింగ్. డోమ్ అంటే జియోగ్రఫికల్, లైక్ స్థలము కూడా డోమ్లో వస్తుంది, అంటే ప్రాంతము ప్లస్ మనుషులు కూడా. ఓకే, సో కింగ్డమ్ అంటే ఏంటి? రాజు తను పరిపాలించే ప్రజలు కూడా వస్తారు, భూమిని కూడా డోమ్ అంటాం. అంటే ఓకే, కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే ఏంటి? దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యము అంటే యేసు ప్రభుని రాజుగా ఎంచుకున్న వాళ్ళు, ప్రభువుగా తీసుకున్న వాళ్ళు, ఆయన్ని రక్షకుడుగా తీసుకున్న వాళ్ళు, ఆయన పరిపాలించే ప్రజల్ని దేవుని రాజ్యం అంటాం. ఓకే, జాగ్రత్తగా ఇంకా క్లారిఫై చేస్తాను. దేవుని రాజ్యం లేదంటే కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే యేసు ప్రభు రాజుగా ఉన్న జనం, లేదంటే యేసు ప్రభుని రాజుగా స్వీకరించిన వాళ్ళు. సో వాళ్ళల్లో దేవుని రాజ్యం ఉంది పిల్లలు. అందుకే దాన్ని దేవుడు కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని పిలుస్తాడు. దేవుని రాజ్యం అంటే అర్థం అది. ఎవరైతే యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించారో వారు ఈ రాజ్యంలో జీవిస్తున్నారు, ఈ రాజ్యం కింద వస్తారు, ఈ రాజు కింద వస్తారు. ఓకే, అది దేవుని రాజ్యము అంటే. అర్థమైందా? సో ఓకే, అయితే దేవుని రాజ్యము భౌతిక రాజ్యం కాదు పిల్లరా. లైక్ మన దేశంలో ఉన్నాం, భారత రాజ్యం. ఓకే, మనం ప్రధానమంత్రిని చూడొచ్చు, ఆయన రాజ్య క్యాపిటల్ని చూడొచ్చు, రాజధానిని చూడొచ్చు. కానీ దేవుని రాజ్యము భౌతికమైనది కాదు. ఎస్, ఒకరోజు భౌతికంగా చూడబోతున్నాం. ఎప్పుడంటే ఆయన రెండవ రాకడలో, 1000 ఏళ్ల పరిపాలనలో. ఆ తర్వాత భౌతికంగా యేసు ప్రభు రాజుగా ఈ భూమి మీద కూర్చుంటాడు. ఆయన సింహాసనం మీద కూర్చొని రాజ్యం చేసే దినాలు వస్తాయి. అయితే ఇప్పుడు ఈ యొక్క దేవుని రాజ్యం అనేది ఇన్విజిబుల్ ప్లరా, స్పిరిచువల్ రిలం. ఇది ఆత్మీయ లోకంలో ఆత్మీయమైంది. ఇది దేవుని రాజ్యము స్పిరిచువల్, ఇది ఇన్విజిబుల్, అది కనపడేది కాదు. అందుకే చదవండి వాక్యం, నేను బైబిల్లోని చదివిస్తాను. లూకా సువార్త 17వ అధ్యాయం, చక్కగా రాబడింది తెలుగులో. లూకా సువార్త 17:20 వాక్యం చదువునా గట్టిగా. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని సౌండ్ ఎక్కువ పెట్టాలి మా హెప్సిబాది. మోని ఏం పేరు? పావని, తొందరగా పెట్టు. చదువుమా. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యం ప్రత్యక్షముగా రాదు. అది చూసారా, దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాదు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక. కొద్దిగా తగ్గి సౌండ్. దేవుని రాజ్యం మీ మధ్య ఉన్నది గనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడని చెప్పు వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. చూసారా, యేసు ప్రభు చెప్తున్నాడు దేవుని రాజ్యము ఇక్కడుంది అక్కడుందని. అబ్జర్వేషన్లో నువ్వు చూడలేవు, అంటే కనపడదు. ఆ వీధిలో ఉంది, ఆ ఊర్లో ఉందని దాన్ని. అయితే దేవుని రాజ్యం ఏమైందంట? అదృశ్యమైనది, ఇన్విజిబుల్. అంటే నువ్వు సెన్సెస్తో చూడలేవు, నీ పంచేంద్రియాలతో చూడలేవు. కానీ మంచి మాట అన్నాడు, ఎక్కడుందంట ఈ రాజ్యము? నీలో ఉంది. తెలుగులో మధ్య అని రాబడింది, ఇంగ్లీష్లో చాలా బాగా రాని, ఇన్ యూ. నీలో నాలో దేవుని రాజ్యం ఉంది. ఈ దేవుని రాజ్యం ఇన్విజిబుల్ రాజ్యము, స్పిరిచువల్ రాజ్యం. ఇది ఆత్మీయ రాజ్యం. ఇది ఓకే, భౌతిక రాజ్యం కాదు, ఇది చూపించేదానికి. సో దేవుని రాజ్యము ఆత్మీయ రాజ్యము, స్పిరిచువల్ ఇన్విజిబుల్ రాజ్యము ఎక్కడుంది? అది మీలో నాలో ఉంది పిల్లరా. ఇది నువ్వు నేను బాగా అర్థం చేసుకోవాల్సిందే.
దేవుని రాజ్యం మీలో నాలో ఉంది. అంటే యేసు ప్రభు రాజుగా నీలో నాలో ఉన్నాడు. మీరు నేను ఆయన రాజ్యమై ఉన్నాం. సో ఆయన రాజ్యం మీలో నాలో ఉంది. ఓకే, క్రైస్తవుడిగా యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించిన బిడ్డగా నువ్వు ఈ జ్ఞానం కలిగి ఉండాలా. ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది క్రైస్తవ అసలు దేవుని రాజ్యం అంటే తెలియదు. యేసుప్రభు రాజు అని అందరికీ తెలుసు. ఆయన ఏదో రాబోతున్నాడు, వచ్చినప్పుడు స్వర్గంలో పోయినాక ఆ తర్వాతే సమస్తం. నన్ను మీకు నాకు ఈరోజు చాలా విషయాలు మీకు చూపించాలి. నేను దేవుని రాజ్యం ఆల్రెడీ వచ్చింది. ఎక్కడున్నది? నీలో నాలో ఉంది. యేసు ప్రభు నీకు నాకు రాజుగా ఉన్నాడు. ఓకే, అర్థమైందా? యేసు ప్రభు బిడ్డలకి ఈ యొక్క సత్యం తెలియదు అనుకో, రాజ్యం నాలో ఉందని, నువ్వు ఐశ్వర్యాన్ని అనుభవించలేవు. నీకు ఇవ్వబడింది రాజు ద్వారా, నువ్వు అనుభవించలేవు. అందుకే దేవుని రాజ్యం గురించి చాలా క్లారిటీ ఉండాలా. ఆ తర్వాత నేను మీకు దేవుని రాజ్యం ఎలా పనిచేస్తుందో చెప్తాను. కొద్దిగా దేవుని రాజ్యం గురించి చెప్పి రాజ్యం ఎలా పనిచేస్తుందో చూసుకుంటే మీరు ఎలా పని చేయాలో మీకు తెలుస్తుంది. మీ రాజ్యం నుంచి, మీ రాజు నుంచి మీరు అన్నీ తెచ్చుకోవచ్చు. ఇక్కడ ఈ రాజు దగ్గరే పోయి బతిమలాడుతూ ఉంటాం మనం కదా. ఈ రాజు, ఈ లోకంలో ఉండే రాజు. మీకు నాకు రాజు జస్ట్ లోకపరంగా ఉండొచ్చు వాళ్ళు. మీ నా రాజు యేసు రాజు. పిల్లరా, దేవుడు మన రాజే ఉన్నాడు. ఆయన నుంచి మనకు సప్లై కదా. అందుకే పౌలు అంటాడు, నా యొక్క ప్రతి అవసరత మా గవర్నమెంట్ నుంచి తీర్చబడుతుంది కాదు. అందుకే మీకు చెప్పాను నేను ఆరంభంలో, మీ నా బీదరికం కొట్టిపోయబడింది. నువ్వు నేను బీదలం కాదు. ఎందుకంటే మనకు రాజ్యంలో ఉన్నాం మనం. యేసు మన రాజు, ప్రభు మన రాజు. ఓకే, అర్థమైందా? సో దేవుని బిడ్డలుగా మీకు నాకు ఇది తెలిసినలా చూడండి. దీన్ని ఇంకా యేసు ప్రభు మంచి క్లారిఫై చేశాడు ఇక్కడ. మీలో నాలో ఉన్న రాజ్యం గురించి యోహాను సువార్త 18వ అధ్యాయం 33వ వాక్యం. యోహాను సువార్త 18 చూడండి. ఇక్కడ కూడా జస్ట్ రాజ్యం గురించి చెప్పి మళ్ళీ నేను ఈ రాజ్యం పనిచేసే విధానం మీకు ఈరోజు చూపించాలా. తొందర చదువు నైనా ప్లీజ్. 33 నుంచి చదువు నైనా. పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిచి, యూదుల రాజువు నీవేనా అని ఆయన అడగగా, యేసు, నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి చెప్పిరా? చూసారు, ఇక్కడ మీకు తెలుసు కదా, ఈ పిలాతు ముందర యేసు ప్రభు నిలబెట్టిన సమయం ఇది. యేసు ప్రభుని ఇరికించారు పిల్లరా. ఎవరు? యూదులు. ఏమని ఇరికించారు? ఈయన యూదుల రాజు అని చెప్తానాడని. పాపం యేసు ప్రభు ఎప్పుడు చెప్పలే నేను యూదుల రాజు అని కదా. అంటే ఎందుకు పెట్టారు ఆ కేసు అంటే, సో యూదుల రాజు అని చెప్పుకుంటానంటే మిమ్మల్ని మీ నుంచి యూదుల్ని పక్కన తీసి రాజుకు విరోధంగా నిలబెట్టాలని, తనే రాజుగా కావాలని అలా చెప్పుకుంటానని చెప్పారు. కానీ యేసుప్రభు ఎప్పుడు ఆ మాట చెప్పలే. ఓకే, నేను యూదుల కోసం వచ్చా, మిమ్మల్ని పక్క తీసుకెళ్తా, రోమిలకు విరోధంగా పోతా. సో ఆయన పొలిటికల్ రాజు కాదు, ఆయన స్పిరిచువల్ రాజు. ఆయన లోకం వేరు, ఆయన రాజ్యం వేరు. చూడు, అందుకే చక్కటి మాట అన్నాడు. కింద ఏమన్నాడు మా యేసు ప్రభు? యేసు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. చూసారా, అది మీ నా రాజ్యం కూడా ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడుకున్నట్లు నా సేవకులు పోరాడుదురు గాని. ఏమన్నాడు? నేను ఈ రాజ్యం, ఈ లోక రాజ్యం కాదు నాది. ఒకవేళ ఈ లోకంలో నేను రాజునై ఉంటే నా యొక్క జనులు యుద్ధం చేసేవాళ్ళు, నన్ను నీ చేతికి అప్పచెప్పేవాళ్ళు కాదు, లేదంటే యూదుల చేతిలో నుంచి నన్ను విడిపించుకునే వాళ్ళు. అందుకే ఈ రాజ్యం కాదు నాది, నేను ఇక్కడ రాజును కాదు. అయితే ఏం చెప్పాడు? నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. ఈ నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదు. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడుగగా, యేసు, నీవన్నట్టే నేను రాజునే. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధమైన ప్రతివాడు నా మాట వినునెను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటని ఆయనతో చెప్పెను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, ఓకే జస్ట్ మీకు చూపించాలా యేసు ప్రభు నోట్లో నుంచి వస్తాండే మాట. సో ఈ మీలో యేసు ప్రభు, ఐ మీన్ లైక్ యేసు ప్రభు రాజు అనలేదు, కానీ మరి బైబిల్ అంతా చూసినప్పుడు ఆయన రాజు అన్నాడు. కానీ ఈ లోకంలో ఉండే రాజ్యానికి కాదు రాజు ఆయన. ఏ రాజ్యానికి రాజు ఆయన? ఆత్మీయ లోకంలో ఉన్న ఆ రాజ్యానికి రాజు. ఎవరు ఆ రాజ్యము? మీరు నేను. మీలో నాలో ఉన్న రాజ్యానికి యేసు ప్రభు రాజుగా ఉన్నాడు. మళ్ళీ చెప్తున్నాను మీకు, నువ్వు ఏ రోజు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించావో ఆ రోజు నుంచి ఆయన రాజు, నువ్వు ఆయన రాజ్యంలో ఉన్న వ్యక్తివి. ఆయన రాజు కాబట్టి నువ్వు ఆయన రాజ్యంలో, మనం ఆయన రాజ్యంలో ఉన్నాం కాబట్టి
మీ కొరకు నా కొరకు ప్రతిదీ ఇచ్చే బాధ్యత ఎవరిది? రాజుది పిల్లరా. అందుకే కొలస్సీ రాసిన పత్రిక 1:13 చాలా మంచిగా రాయబడింది. చదువుతారు ఎవరన్నా? 1:13 ఒకసారి చదివేసేయండి, తొందర చదవాలా. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, ఆయన మనలను అంధకారం నుంచి విడుదల చేసి కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. చూసారా, మనల్ని అంధకారం అంటే ముందు ఎక్కడ ఉంటేవి? ఇంకో రాజ్యతలో ఉన్నాం, అది కూడా ఆత్మీయ లోకమే. ఎక్కడ? సాతాన్ చేతిలో ఉంటే పిల్లరా మీరు నేను. అయితే ఏం చేశాడు దేవుడు? మనల్ని ఆ యొక్క చీకటి నుంచి విడిపించాడు. అందుకే ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించావు, ఏం జరిగింది? నిన్ను సైతాన్ యొక్క రాజ్యం నుంచి తీసేసి అది కూడా ఆత్మీయ మీకు కనబడలేదే కదా. కానీ ఆ రోజు ఆత్మీయ లోకంలో ఏం జరిగిందంటే యేసు ప్రభు అన్నాడు, ఈ రోజు నుంచి ఈ బిడ్డ నా రాజ్యానికి సంబంధించినాడు. ఆ రోజు నుంచి నీ మీద ఏ సైతానికి కానీ, ఏ చేతబడికి, ఏ దురాత్మలకి, ఏ జాదుటోనకి, ఏ దానికి నీ మీద అధికారం లేదు. ఆ రోజు నుంచి దూతలు నిన్ను తమ చేతితో ఎత్తి పట్టుకొని కాపాడుతూ ఉన్నారు. ఈరోజు నువ్వు ఏ రాజ్యంలో ఉన్నావు? దేవుని రాజ్యంలో ఉన్నావు. యేసు ప్రభు నీ రాజు, ఆయన రాజ్యం మనం. ఆయన మన మీద డొమినియన్ చేస్తున్నాడు, ఆయన పరిపాలిస్తున్నాడు. ఓకే, సో అందుకనే ఇంక్రీజ్ గురించి నేర్చుకుంటా ఉన్నాం. సో ఆయన రాజుగా ఉన్నాడు కాబట్టి, ఆయన ప్రజలం కాబట్టి, ఆయన బాధ్యత కాబట్టి మీకు నాకు. అందుకే బైబిల్లో అంటుంది, సింహములకు లేమి కలుగునేమో కానీ నీతిమంతులకు ఏ లేమి లేదు. బైబిల్ అందుకే మనకు ఈ వాగ్దానాలన్నీ చేస్తూ ఉండేది. ఆయన నీ ప్రతి అవసరం తీరుస్తాడు. సింహములకు లేమి కలుగు కానీ నీకు ఏ లేమి ఉండదని. కారణం ఏమంటే నా బాధ్యత ఇప్పుడు యేసు ప్రభుది, దేవుంది. మీకు నాకు ఆహారం. అందుకే యేసు ప్రభు అన్నాడు, ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందుమా అని చింతపడకు. ఇవన్నీ నీకు కావాలని నీ తండ్రికి తెలుసు. కానీ నువ్వు ఒక్క పని మాత్రం చేయాలా, మొదట ఆయన రాజ్యాన్ని వెతకాల. అందుకే ముందు కూడా చెప్పాను నేను, చాలామంది దేవుని బిడ్డలకి, క్రైస్తవ అంటే యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించిన బిడ్డలకి ఈ కాన్సెప్టే తెలియదు. వాళ్ళకి అసలు రాజ్యం అనేది తెలియదు. రాజు ఉన్నాడు లోపల అని తెలుసు, అసలు లోపల రాజ్యం ఉందని తెలియడా? లోపల మన లోపల. ఓకే, అందుకే కష్టాల్లో సమస్యల్లో పడుతూ ఉంటారు. 2 విషయాలు నేను చెప్పి ఆ తర్వాత ఈ రాజ్యంలో ఎలా పని చేయాలి, ఎలా అతకాల రాజ్యాన్ని మీకు చెప్తాను. సో అందుకనే మీరు నేను డెఫినెట్గా ప్రతి మంచి వస్తువు, మేలైన వస్తువు దేవుడు నీకు నాకు ఇస్తాడు. నువ్వు ప్రభువుగా స్వీకరించిన తర్వాత నువ్వు నేను ప్రసక్తే లేదు నీకు నాకు కొదవలో జీవించడం, లాంటి బీదరికంలో జీవించడం. ఓకే, 2 పాయింట్ చెప్పాలని ఆశపడుతున్నాను. మీరు నేను ఈ రాజ్యంలో చేయాల్సిన పని ఏంటంటే, ఈ రాజుకి క్లోజ్గా రావాలరా మీరు నేను. చాలా ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. 2 పాయింట్ నేను చెప్పి ముందుకు వెళ్తా. ఫస్ట్ది, నువ్వు నామకార్థంగా ప్రభువుని నమ్ముకున్నావు, కానీ ఈయన నువ్వు ఒక ఏదో మతంలో నువ్వు చూసినావు అనుకో, ఏదో సమయం దొరికినప్పుడు లేదంటే ఏదో సండే ఆయన గురించి ఆలోచిద్దాంలే, లేదంటే ఈ విధంగా ఉంటే ఈ రాజు నుంచి నువ్వు ఆనందం అనుభవించలేవు, ఈ రాజు యొక్క మేలులు నువ్వు అనుభవించలేవు. ఈయన ఇయ్యాలనుకున్నా నువ్వే దగ్గర రాకుండా ఉండడం వలన. సో ఫస్ట్ పాయింట్, నువ్వు నేను ఈ రాజుతో క్లోజ్ రిలేషన్షిప్లోకి రావాలి పిల్లరా. చాలా దగ్గర ఉండాలి ఆయనతో. ఈయనే సమస్తమని నిరంతరము ఆయన యొక్క సంబంధంలో ఉండాలి మీరు నేను. నామినల్గా ఉన్నామనుకో, దూరం దూరం ఉండి ఏదో ఇది మతంలే, ఏదో రక్షణ పొందుకున్నానులే, యేసుప్రభు మంచోళ్ళే అని చెప్పి ఏదో అట్లా వాళ్ళకి ఆయన రాజ్యాన్ని అనుభవించలేరు, ఆయన ఇచ్చేదాన్ని అనుభవించలేరు. నువ్వు చాలా డీప్ రిలేషన్లోకి ఆయనతో ప్రవేశించాలా, ఆయనతో చాలా ఇంటిమేట్ రిలేషన్షిప్లో ఉండాలా. ఫస్ట్ పాయింట్ అది ఈ రాజ్యంలో నువ్వు నేను నేర్చుకోవాల్సింది. రెండవది, నువ్వు నేను ఆయన కోరుకుంటా అన్నాడు సమస్తం నీకు నాకు ఇచ్చేదానికి. ఏం చెప్పాలనుకున్నా అంటే, చాలామంది దేవుణ్ణి పాటలు అయితే పాడతాం, కానీ మనము మంచి మంచి పాటలు పాడతాం, ఈ చర్చిలో చాలా మంచిది అది.
కానీ ప్రాక్టికల్గా ఆయన గురించి ఆలోచించేటప్పుడు చాలాసార్లు, అందరూ అట్లా అనను కానీ చాలామంది ఆలోచించేది ఏమంటే ఆయన చాలా క్రూయల్, చాలా హార్డ్ మనిషి ఆయన. ఎవరు? దేవుడు. చాలా చాలా ఏడుసార్లు ఆయన దగ్గర కూర్చొని చాలా బంగపోతే ఏడ్సే ఇస్తాడు. ప్రార్థనలు చాలాసేపు ప్రార్థన చేస్తే ఇస్తాడు. లేకుంటే ఇంకేంటి, ఉపవాసాలు చేస్తే ఇస్తాడు. కడుపు చంపుకొని ఏడిసి గిలిగిలి కొట్టుకుంటేనే ఇస్తాడు. ఈ కాన్సెప్ట్ ఉండకూడదు పిల్లరా దేవుని విషయంలో. ప్రార్థన అసలు ప్రార్థన అంటే ఏంటి? చాలామంది ప్రార్థన అంటే ఏమనుకుంటారంటే బంగపోల ప్రార్థనలో ఆయనకి చాలా రోజులు బంగపోల, చాలా బాధపడాలి ఆయన దగ్గర, అప్పుడు ఆయన ఇస్తాడని. తను బాధ్యత తీసుకున్నాడు, నిన్ను పోషించే బాధ్యత. ఇప్పుడు ఎక్కడైనా రాజు ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు మీకు అర్థం కాదు, భారతదేశంలో డెమోక్రసీ ఉంది కాబట్టి ఎక్కడన్నా మామూలుగా ముందు కాలంలో లేకుంటే ఇప్పుడు కూడా కొన్ని దేశాల్లో రాజులు ఉన్నారు. లైక్ భూటాన్ కింగ్. మీకు తెలుసా వాళ్ళకి ఆ దేశ ప్రజలకు భోజనం ఎక్కడి నుంచి వెళ్తుందో తెలుసా? ఎక్కడి నుంచి పోతుందో అసలు మాకు భూటానే తెలియదు అంటారేమో. అంటే ఎక్కడైతే రాజు యాక్చువల్గా మనిషి నేను కింగ్ అని పిలిపించుకుంటానాడో, లైక్ భూటాన్, నేపాల్ ఒకప్పుడు ఉండేవాళ్ళు వీళ్ళంతా కదా, ఆయన బాధ్యత అందరికీ భోజనం పెట్టడము, ఆయన బాధ్యత అందరికీ ఉద్యోగం ఇప్పించడము. అందుకే ఆయన్ని ఏమని పిలుస్తా అన్నారు ప్రజలు? రాజు అని పిలుస్తున్నారు. నువ్వు నేను ప్రభు సన్నిధి ఒకటి రిలేషన్లో ఉండాలా, క్లోజ్ రిలేషన్లో. రెండవది ప్రార్థన అంటే ప్రార్థన అంటే ఏంటంటే ఆయన సన్నిధిలో కూర్చొని మన విశ్వాసాన్ని చూపించడం ప్రార్థనలో. అదే ప్రార్థన అంటే పిల్లరా. ఏంటి విశ్వాసం అంటే? విశ్వాసం అంటే ఏంటంటే, నిన్న వారం కూడా చూసుకున్నాం, సండే కూడా చూసుకుంటా ఉన్నాం. విశ్వాసం అంటే ఏంటంటే, నువ్వు చేసిన వాగ్దానాలని నేను నమ్ముతున్నా, ఆ వాగ్దానాలను నెరవేరుస్తావు నువ్వు. ఆ యొక్క వాగ్దానాలకి పాజిటివ్గా రెస్పాండ్ కావడమే ప్రార్థన. ప్రార్థన అంటే వెంటనే మనం అనుకుంటాం 7 సార్లు ఇప్పుడు గిలిగిలిగిలి కొట్టుకోవాలి, ఏదేదో చేయాలి ఆయనకి, అప్పుడే ఆయన ఇస్తాడు. నో, చాలా బ్లండర్ మిస్టేక్ అది. ప్రార్థన అంటే ఆయన సన్నిధిలో ప్రేమించడం పిల్లలు, ఆయన్ని వాగ్దానాలు తీసుకొని. నేను పిల్లలకి చెప్తా ఉంటా, అమ్మ లిస్ట్ నేను చాలా టైప్ చేసి ఇచ్చా, నీ లిస్ట్ పక్కనే ఉన్నాయి, ప్రియా పక్కన డబ్బాలో, మర్చిపోతాను మళ్ళా. ఓకే, నువ్వు వాగ్దానాన్ని తీసుకొని తన సన్నిధిలో తను పొగడ్డం పిల్లల ప్రార్థన. ఎంత మంచి దేవుడు, పాట పాడతారు కదా మీరు, ఎంత మంచి దేవుడు అయ్యా నువ్వు బీదోడైపోయి నన్ను ధనికుడు చేసివే, ఇంత మంచి తండ్రి ఉన్నావు నాయన, నువ్వు ఖచ్చితంగా తండ్రి, నేను నా పిల్లలు ఎన్నడే కానీ లేమి లేకుండా జీవిస్తాం, నువ్వు మమ్మల్ని ఆర్థికంగా. దిస్ ఈజ్ ఎ ప్రేయర్ మా. ఏం చెప్తావా ఆయన దగ్గర పోయి? ఏమయా నువ్వు ఈయనవు అసలు ఏం దేవుడు అట్లంటావా? చాలామంది అట్లా అంటారు పిల్లలు. కొంతమంది ఉపవాసాన్ని కూడా రాంగ్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఉపవాసం చాలా మంచిది, మన చర్చిలో మేము అందరూ చేస్తున్నాం, మంచిది. కానీ ఉపవాసం ఎందుకు చేయాలో తెలుసా? అసలు ఉపవాసం రోజు ఏం చేయాలా? ప్రార్థనలు చేస్తాం ఇడ, మంచిదే. కానీ యాక్చువల్గా ఉపవాసం ఉన్నప్పుడు చేయాల్సింది ఫస్ట్ పని ఏం తెలుసా? కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. అసలు ఫాస్టింగ్ చేయాల్సిందే కృతజ్ఞతల కోసం. ఎందుకంటే అన్నీ చేశాడు, ఏం చేయలేదని నువ్వు ఉపవాసం అడుగుతా ఉన్నావు, ఆయనకి గుర్తు చేస్తాను, ఇది చేయలేదు నువ్వు చేయమని. అన్నీ చేశాడు ఆయన. అందుకే నా ఉపవాసం ఎట్లుంటుందంటే మ్యాక్సిమం టైం థ్యాంక్స్ గివింగ్, అంతే. జస్ట్ వాక్యాలు తీసుకొని కృతజ్ఞతలు, తండ్రి యేసు ప్రభు ఏమై ఉన్నాడో నేను అదే ఉన్నా, థ్యాంక్ యూ లార్డ్. ఉపవాసం రోజు ఇంకో ముఖ్యమైన పని నేను చేసేది ఏమంటే ఆత్మల కొరకు ప్రార్థన చేస్తానని. పౌలు అంటాడు కదా, ప్రసవ వేదన, అయ్యా ఈ కుటుంబంలో ఫలానోళ్ళు రక్షణ లేరు. ఇది మనం చేస్తున్నాయి ఉపవాస ప్రార్థనలో. అంటే ఏ ప్రార్థనైనా చాలామంది దేవుడు ఈడు కన్నా కఠోరమైన దేవుడు, లేదంటే ఎంతో ఏడ్సల్లా. నో, ఏం చెప్తున్నా నేను? 2 విషయాలు చెప్పాను మీకు, నేను వేరే విషయాల్లోకి వెళ్ళక ముందు. దేవుని సన్నిధిలో ఎప్పుడు గుర్తుపెట్టుకో, బాగా క్లోజ్ రిలేషన్లో ఉండాలా. ఆడాడ ఊరికే పేరు కోసం బయటికి పోతానంటే వేరే యాక్టింగ్లో ఉంటే గిన
దేవుడు రెడీగా ఉన్నాడు. నీ విశ్వాసం నువ్వే తీసుకోలేవు ఆయనతో, నువ్వు అనుమానంలో ఉంటావు, ఎందుకంటే ఆయనతో క్లోజ్ రిలేషన్లో ఉండలేదు. రెండవది, ఆయన ఏదో మొండోడు, ఈడు, బంక, ఈ గబ్బంతా తీసి పడేసాడు. నీకంటే ముఖ్యంగా నువ్వు పుట్టక ముందే నీ కొరకు సమస్తాన్ని సిద్ధపరిచిన వాడు ఆయన. అర్థమైందా పిల్లరా? బైబిల్లో బాగా రాయబడింది, కుమారుణ్ణే ఇవ్వడానికి వెనకానని వాడు ఇంకా మిగతావన్నీ నీకు ఎందుకు అంటుంది బైబిల్. సో అందుకే ఆయన పాటలు పాడినారు కదా, ప్రేమపూర్ణుడు అని. పాటలని ఇడిచిపెట్టి పోకండి ఇటు నుంచి. ఆయన అదే, ఆయన ప్రేమ. ఆయన నిన్ను ఐశ్వర్యంలో చూడాలా, సొంత ఇంట్లో చూడాలా, నువ్వు నీ పిల్లలు నువ్వు గొప్ప గొప్ప అధికారులు కావాలా, నువ్వు సంతోషంగా ఉండాలా. అప్పుడే కదా ఆయన రాజు అని చెప్పినప్పుడు నువ్వు ఎవరికన్నా ఆయనకు ఘనత వచ్చేది. ఓకే, సో ఈ యొక్క కొన్ని విషయాలు ఎందుకంటే క్రైస్తవులకి తెలిసినలా రాజ్యం ఉంది, రాజ్యంలో రాజు ఉన్నాడు, నేను రాజ్యంలో ఉన్నా, ఆయనతో నేను క్లోజ్గా ఉండాలా. ఓకే, ఆయన ఎప్పుడూ ఇచ్చే దేవుడు, బిగపట్టే దేవుడు కాదు ఆయన. అర్థమైందా? ఆకాశ వాకిలి తెరిచి పట్టజాలంతా విస్తారంగా ఇస్తానన్నవాడు అబద్ధం చెప్తాడు ఆయన. అందుకే దేవునికి మీరు చూడాల్సింది మీ వాక్యం మీద, నీ పరిస్థితులతో మీద కాదు. నీ పరిస్థితులు అలా ఉండడానికి కారణం ఇప్పుడు నేను చెప్పబోతానా, నువ్వు బీదరికంలో ఉండడానికి కారణం నేను ఇప్పుడు నేను చూపిస్తాను నీకు బైబిల్లో నుంచి. ఓకే, సో అది మీ మైండ్లో ఉండాల్సింది, దేవుని గురించి ఆ పిక్చర్ ఉండాలా. ఓకే, సై. ఓకే, దేవుని రాజ్యం నేను మీకు చెప్పాను, ఇది స్పిరిచువల్ రాజ్యం, ఇన్విజిబుల్ రాజ్యం, లేకుంటే ఆత్మీయ రాజ్యం, కనపడని రాజ్యం. అయితే ఈ రాజ్యం ఏడుంది అనుకున్నాం? ఏడుంది అనుకుంది బైబిల్? మీలో నాలో ఉంది. సో మనం రాజ్యానికి సంబంధించిన వాళ్ళం. రాజు లోపల ఉన్నాడు, రాజ్యం లోపల ఉంది, ఆయన పరిపాలిస్తాడు. ఓకే, ఇప్పుడు ఈయనండి జాగ్రత్తగా. ఎలా ఈ రాజ్యము పనిచేస్తుంది? దట్స్ ఎ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎలా ఈ రాజ్యము పనిచేస్తుంది చెప్పండి నాయన. ఎలా ఈ రాజ్యము పనిచేస్తుంది? ఎలా ఈ రాజ్యము పనిచేస్తుంది? ఈ రాజ్యము వాక్యం ద్వారా పనిచేస్తుంది. ఈ కనపడని రాజ్యము ఎలా పనిచేస్తుంది ఈ సృష్టిలో అంటే, నీ జీవితంలో ఈ రాజ్యము నీలో పని చేయాలి అంటే దాన్ని పనిలో తెచ్చే విధానం, ఈ రాజ్యం పనిచేసే విధానం ఏ దాని ద్వారా? వాక్యము ద్వారా. వాక్యము ద్వారా. జాగ్రత్తగా వినండి, వాక్యము ద్వారా. నువ్వు బీదరికంలో ఉండకూడదు అనుకుంటే ఈ రాత్రి వేళ నువ్వు ఈ సాయంత్రం విని నువ్వు నిర్ణయించుకున్నావు అనుకో, ఎందుకంటే ఆల్రెడీ నీ పేరు మీద రాయబడి ఉంది ఆస్తి. అందుకే ఆయన స్ట్రైట్గా ఏమన్నాడు తెలుసా? నువ్వు టాటా మాదిరి ఉంటావు, నువ్వు బిర్లా మాదిరి ఉంటావు, లేదంటే నువ్వు ఆయన ఎవరు, ఐ మీన్ కోటీశ్వరుడు ఎవరు మా ఇప్పుడు ఆయన పేరు బయట ఫారిన్ కంట్రీస్లో టాపెస్ట్ ఎవరు ఇప్పుడు పేరు చెప్పాను నేను మర్చిపోయాను, ట్రంప్తో ఉంటాడు ఆయన, ఎలాన్ మస్క్. దేవుడు చెప్పలే ఎలాన్ మస్క్ అని. అయ్యో ఏమన్నాడు తెలుసా దేవుడు? హలో ఈజీ పిల్లరా, మీరు నేను ఐ మీన్ ఐశ్వర్యం కలిగి ఉండడం నీ చేతుల్లో ఉంది, నువ్వు ఎంత పెద్దగా అవుతావు అని చెప్పి. ఓకే, ఎక్కడ పెట్టాడైనా? ఎలాన్ మస్క్ చేతిలో, ట్రంప్ చేతిలో, వాళ్ళ చేతిలో పెట్టలేదు, కానీ నీ ఎక్కడ పెట్టాడైనా? వాక్యంలో పెట్టాడు పిల్లరా. జాగ్రత్తగా ఈ రాజ్యము వాక్యం ద్వారా పని చేస్తుంది. ఎలా అయితే దేవుడు వాక్యమై ఉన్నాడో, ఎలా అయితే ఈ సృష్టి వాక్యం ద్వారా సృష్టించబడిందో, ఈ రాజ్యం నీలో ఉన్న రాజ్యం పనిచేసే విధానం వాక్యము ద్వారా. వినండి, నువ్వు ఎంత వాక్యము కలిగి ఉంటావో అంత ఈ రాజ్యము నీలో పని చేయడం మొదలు పెడుతుంది. ఈ రాజ్యాన్ని పని చేసేదానికి, ఈ రాజ్యం నీలో పని చేయడానికి, ఈ రాజ్యం నీకు అన్నీ తెచ్చిచ్చేదానికి నువ్వు ఏదాంతో నిండి ఉండాలా? దేవుని వాక్యంతో. చూడు ఎంత ఈజీ పిల్లరా, ఐ మీన్ డెడ్ ఈజీ. దేవుడు అన్నింటే పిహెచ్డి చేసి ఈ రాజ్యం పనిచేస్తుంది అన్నింటే ఫినిష్ మనం అందరము కదమ్మా. లేకుంటే ఇంత పర్సంటేజ్ వచ్చిండాలా, మెరిట్ ఉండాలంటే ఫినిష్ ఎవరు చేత కాదు. ఎంత మంచి దేవుడు చూడండి. హలో, అర్థమవుతుందా? జాగ్రత్తగా. అందుకే యేసుప్రభు ఏమన్నా తెలుసా? నా యందు మీరును, చూసారా, మీ యందు, నీ యందు నా మాటలు ఉన్నాడా ముందు చెప్పండి, ఆ తర్వాత అది ముఖ్యమైనది.
పెట్టు నేను 15:7. నా యందు మీరును మీ యందు నా మాటలు ఉన్నాడలా మీరు ఏది అడిగినా పెట్టాలా. అందరికి చదివించిన ఆయన ఏం రాబడింది? ఎవరైనా తీర్చదండి. 15. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీకు ఏది ఇష్టమో అడుగుడి. చూసారా ఈ రాజ్యం పనిచేసే విధానం? హలో, ఈ రాజ్యం పనిచేసే విధానం దేవుని వాక్యం ద్వారా. ఎలా నీకు కావలసినవన్నీ జీవితంలో సప్లై అవుతాయంటే దేవుని వాక్యం ద్వారా. నీ 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 నోట్లో దేవుని వాక్యం పెట్టి ఆ వాక్యాన్ని నువ్వు హృదయంలో పంపించినావు అనుకో, యాటికి? ఎందుకంటే రాజ్యం ఏడుంది? లోపలుంది, హృదయంలో ఉంది. అక్కడ సింహాసనాసనుడు ఆయన. నువ్వు నోటి నుంచి దేవుని వాక్యాన్ని తీసుకొని విడుదల చేసే నీకు ప్రతి సప్లై ఈ సృష్టిలో దేవుడు చేస్తాడు నీ జీవితంలో. గుర్తుపెట్టుకోండి, ఈ రాజ్యం పనిచేసే విధానము దేవుని యొక్క వాక్యం ద్వారా. అర్థమవుతుందా? అందుకే చూడండి, కొలస్సీలు రాసిన పత్రిక 3:16 పౌలు చక్కటి మాట చెప్తాడు అక్కడ. ఒక క్రైస్తవుడు ప్రతి క్షణము ఎలా జీవించాలా, ఏదాని వెనకాల పరిగెత్తాలా. కొలస్సీ 3:16 చదువునైనా. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయముల్లో దేవుని గూర్చిన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. చూసారా పిల్లరా ఎట్లట? ముందు కిందికి రానైనా 16 ఫుల్గా పెట్టు. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయంలో దేవుని గూర్చి గానం చేయొచ్చు సమస్త విధమైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో. ఎక్కడ జరుగుతుంది అదంతా? అందుకే చర్చికి రమ్మనేది. చర్చిలో జరుగుతాయి ఇవన్నీ, అట్లనే ఇంట్లో జరగవని కాదు. కీర్తనలు, సంగీతం లేకుంటే ఇవన్నీ మీ ఎక్కడ జరిగేది? దేవుని ఆలయంలో పిల్లరా. కానీ లాస్ట్లో ఏం రాశాడు? మీలో ఏం సమృద్ధిగా ఉండాలంట? వాక్యము మీలో నాలో సమృద్ధిగా ఉండాలా. డబ్బు సంపాదించుకునే ఆ డబ్బు కాదు, దేవుని చేతిలో నుంచి. అర్థే దేవుడిచ్చిన ఆస్తి, దేవుడిచ్చిన సర్వము, ఏదైనా కానీ ధనమే కాదు, ప్రతిదీ దేవుని రాజ్యం నుంచి నీ జీవితంలోకి, భౌతిక లోకంలోకి తెచ్చుకునే విధానం ఏం తెలుసా? వాక్యము ద్వారా. ఏమవుతుంది? నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నోట్లో తీసుకొని దివారాత్రులు దేవుని వాక్యాన్ని, వాగ్దానాలని చెప్తా ఉంటావో, ఈ యొక్క వాక్యం ఎక్కడికి వెళ్తుంది? నీ హృదయంలోకి వెళ్తుంది. హృదయంలోకి వెళ్ళిన తర్వాత ఏం పుట్టిస్తుంది ఈ వాక్యము? విశ్వాసం పుట్టిస్తుంది. విశ్వాసం ఏం చేస్తుంది? సప్లైని నీ జీవితంలోకి వచ్చేటట్లు, అంటే దేవుని సింహాసనం నుంచి నువ్వు ఏదైతే ఏ వాక్యాన్ని నువ్వు పట్టుకుని నిలబడినావో, ఏ వాక్యాన్ని నువ్వు రాజ్యంలోకి వెతుకుతున్నావో, దేవుని సన్నిధికి పంపిస్తున్నావో, ఆ యొక్క వాక్యము నీ హృదయంలోకి పోయి నీ హృదయము దేవుని ఎదుట విశ్వాసం చూపడం వలన ఆ యొక్క సప్లై దేవుని చేతుల నుంచి నీకు రావాల్సినవన్నీ నీ జీవితంలో ప్రవహిస్తాయి. ఇదే ఈ రాజ్యము పనిచేసే విధానం. చాలా ఈజీ విధానం. చూసారా? భారమంతా, బరువంతా ఆయన తీసుకున్నాడు. ఈజీ పని మీకు నాకు ఇచ్చాడు పిల్లరా. అందుకే ఆయన పిలిచేది, భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా దగ్గర రమ్మని. ఏమి ఇస్తాడు ఆయన? విశ్రాంతిని ఇచ్చే దేవుడు. మళ్ళా నిన్ను ఇరికించే దేవుడు కాదు. అది చేయి, ఇది చేయి, ఆటికి పో, ఈటికి పో, గుండు గీసుకో, అది గీసుకో, నో, అవి పెట్టి నో. ఒకే ఒక పని నీకు నాకు ఇచ్చినది ఆయన వాక్యాన్ని. నీ హృదయము, వాక్యంతో నీ హృదయాన్ని నింపుకో. యోబు గ్రంథము 22, 21, 22 కొన్ని వాక్యాలు చూపించాను నేను మీకు. ఆ తర్వాత మళ్ళీ ప్రాక్టికల్లోకి వెళ్దాం ఏం చేయాలో. యోబు గ్రంథం 22, 21, 22 తొందర పెట్టిన చదువు. అంత లోపల ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగునే నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకొనుము. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన యెడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా. 21, 22 చెప్పావు. కిందికి రా నేనా. 20, 21
ఆడెందుకు రావడంలా? ఆయన ఆయనతో సహవాసం చేసినలా నీకు సమాధానము కలుగును. ఆ తర్వాత చూడండి, ముందే చెప్పాను నేను, సహవాసం చాలా అవసరం ఈ రాజ్యంలో అని. అలాగుననే నీకు మేలు కలుగును. ఇక్కడ చూడండి 22 పైకెత్తాను. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకునము. ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకుంటే, ఏ వాక్యము ఈ సృష్టిని సృష్టించిందో, ఏ వాక్యము ఈ సృష్టిని ఇప్పటికీ భరిస్తుందో, ఆ వాక్యము నీలో ఉన్నాడలా నువ్వు ఈ భూమి మీద సృష్టించలేనిది ఏంది లేదు. నీ జీవితంలో నీకు కావాల్సింది తెచ్చుకోలేనిది ఏదీ లేదు. ఇది కింగ్డమ్ ఆఫ్ గాడ్ పనిచేసే విధానం. కింగ్డమ్ ఆఫ్ గాడ్ పనిచేసే విధానం ఏ విధంగా? దేవుని వాక్యం ద్వారా. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం. హెచ్డిఎం అదేదో లూజ్ అనేది ఎందుకట్లా వెనకలది కొద్దిగా షేక్ చేసి ఉంటే దాన్ని. 4వ అధ్యాయం తీమా 20 నుంచి నేను 4వ అధ్యాయం చూడండి. ఇక్కడ వాక్యం గురించి చదువుతున్నాం. రాజ్యం పనిచేసే విధానం వాక్యం ద్వారా. చదువునైనా మేము కన్న వాటిని 4వ అధ్యాయము 20వ వాక్యం, సామెతల గ్రంథము. నా కుమారుడా, నా మాటల ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. చదువునైనా అక్కడి నుంచి 4:20. నా కుమారుడా, నా మాటలు ఆలకింపుము, నా వాక్యములు నీవు చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుటి నుండి వాటి తొలగిపోనీకుము, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరు. నీ హృదయంలో నుంచి ఇవంతా వాక్యం గురించి రాయబడింది పిల్లరా. అందుకే బైబిల్ అంటుంది, నీ యొక్క కుమారుడా, నా మాటలు ఆలకింపు, నీ వాక్యములో నా వాక్యం నీకు చెవి యొగ్గుము, నీ కన్నులు ఎదుటి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకునుము. దొరికిన వారికి, ఏం దొరికిన వారికి? వాక్యం దొరికిన వారికి జీవమును, వారి సర్వశరీరమునకు ఆ తర్వాత 23లో నీ హృదయంలో నుండి జీవజలధారులు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకును. అందుకే ఏఎల్ చర్చిలో అతి ముఖ్యమైనది ప్రీచ్ చేయబడుతుంది, పడుతుంది ముందు నుంచి కూడా, ఇక ముందుకు కూడా. ఏంటది? హృదయం, వాక్యం. నీ హృదయం నిండా దేవుని వాక్యం ఉంటే, బైబిల్ అదే చెప్తుంది, ఏం బయలుదేరుతాయంట? నీలో నుంచి జీవానికి సంబంధించిన ప్రతి మేలు, నీకు కావలసిన ప్రతిదీ ఎక్కడి నుంచి బయలుదేరుతుంది? ఎంత మంచి దేవుడు చూడండి. నీ భర్త చేతిలో పెట్టలే, మీ అత్త మామ చేతిలో పెట్టలే ఆయన. హలో, తీసుకుని పోయి ప్రధానమంత్రి చేతిలో పెట్టలేదు, కానీ ఎవరి చేతిలో పెట్టినాడు? నీ నోట్లో పెట్టినాడు, నీ చేతుల్లో పెట్టినాడు ఆయన. ఓకే, నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యంతో నీ హృదయాన్ని నింపుకుంటావో, అనుక్షణం దేవుని వాక్యంతో నీ నోట్లో నుంచి నీకు వాక్యం పోతూ ఉంటుందో, జీవ నది నీలో నుంచి ప్రవహిస్తూ ఉంటుంది. హలో, టైం పట్టొచ్చేమో కానీ కొంత ఈరోజు నీ జీవితంలో ఉన్న పరిస్థితులు మారడానికి ఇదే విధానం. హలో, అందుకే బైబిల్లో ఒక చోట మంచి మాట అంటాడు యేసు ప్రభు, తన నోరు తెరిచి, సజ్జనుడు తన మంచి ధననిధిలో నుంచి. ఏడుంది ధననిధి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కాదు, ధననిధి ఏడుందమ్మా? నా సిస్టర్ చూడు మంచిగా చెప్తున్నా. ఎక్కడుంది? మన హృదయం ధననిధి. ఎందుకు నీ హృదయం ధననిధి? నువ్వు అనుక్షణం ఏం చేస్తున్నావు? దేవుని వాక్యాన్ని పంపిస్తున్నావు. యేసయ్యా, నువ్వు బీదోడై నన్ను ధనికుని చేశావు తండ్రి, అప్పిచ్చేవాడుగా చేశావు, అప్పు తీసుకునేవాడుగా కాకుండా. తండ్రి, నీతిమంతుని నేను, నన్ను గొప్ప ధననిధిగా మార్చిన దేవుడవే. నా ప్రతి అవసరత నీ నుంచి తీరుస్తున్నందుకు వందనాలు. నా కొరకు ఆకాశ వాకిళ్ళు తెరిచి పట్టజాలంతో విస్తారంగా దీవెనలు కుమ్మరిస్తున్నందుకు వందనాలు. సింహములకు లేమి కలుగును కానీ నీతిమంతులకు నాకు ఏ లేమీ లేదు తండ్రి. నీ రక్తముతో నాకు ఐశ్వర్యం ఇచ్చిన దేవుడవే. నువ్వు ఎంత ధనికుడో నన్ను అంత ధనికుడు చేసిన దేవుడవు నువ్వు. ఈయన ముందర చూడండి, ఇది కూడా కష్టమే. కొంతమంది ఇది చెప్పడం కూడా, శపించమని చెప్పు, దినమంతా కూర్చొని శపిస్తారు. నువ్వు ఎప్పుడైతే నోరు తెరుస్తావో, నువ్వు మాట్లాడతావో, ఆ వాక్యాలన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? హృదయంలోకి. అప్పుడు ఆ హృదయం ఏంగా తయారు? గొప్ప ధననిధి. హలో, నీతిమంతుని హృదయము గొప్ప ధననిధి. అందుకే బైబిల్లో ఏం రాబడింది? సజ్జనుడు తన యొక్క మంచి ధననిధిలో నుంచి ఏం తీస్తాడంట? వాక్యం, ఆశీర్వాదం,
బ్లెస్సింగ్స్, ప్రామిసెస్, ఎప్పుడు వాగ్దానాలు తీస్తూ ఉంటాడు. అందుకే యేసుప్రభు అన్నాడు, నా యందు మీరును. ఎంతమంది ఉన్నారు ఆయనలో ఇప్పుడు? యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన ప్రతి ఒక్కరూ ఎవరిలో ఉన్నారు? నా యందు మీరును, మీ యందు, మన యందు ఏముండాలా? ఆయన మాటలు ఉన్నాడలా. నువ్వు ఏమన్నా అడుగు. జాగ్రత్తగా ముందర చూడండి. దేవుని వాక్యము సమస్త సృష్టిని సృష్టించింది. సమస్త సృష్టిని సృష్టించింది ఎవరు? దేవుని వాక్యం. ఈరోజు అదే వాక్యం నీ దగ్గర ఉంటే నువ్వు సృష్టించాలనుకున్న సమస్తాన్ని నువ్వు సృష్టించగలవు. ఈ రాజ్యం పనిచేసే విధానం ఏమో తెలుసా? నువ్వు దేవుని వాక్యాన్ని తీసుకొని నువ్వు ఈ సృష్టిలోకి విడుదల చేసినప్పుడు, నీ నోటి నుంచి విడుదల చేసినప్పుడు, ఆ వాక్యం నీ హృదయంలో పోయి ఆ రాజు దగ్గర పోయి చేరినప్పుడు, రాజు నీ కొరకు నువ్వు కోరుకుంటున్నవన్నీ విడుదల చేసే దేవుడు ఆయన. జాగ్రత్తగా వినండి. దేవుడు నీ యొక్క ధనాన్ని, ఇంకో మాట చెప్తాను నేను, నాకు మాటికి గుర్తొస్తుంది బ్యాక్ ఆఫ్ ద మైండ్లో. ఏం తెలుసా? ఇది కేవలం ధనం కోసమేనా? నో 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 నో. ఆరోగ్యం కోసం, ధనం కోసం, నీ పిల్లల కోసం, నీ సక్సెస్ కోసం, నీ మినిస్ట్రీ కోసం, నీ అభిషేకం కోసం, నీ ప్రతిదాని కోసం ఇదే విధానమే. అర్థమైందా? వాక్యం ద్వారానే ఈ రాజ్యం పనిచేసేది. కానీ నేను ఎందుకు ఫైనాన్స్ గురించి చెప్తానంటే ఈ సిరీస్ అట్లాది కాబట్టి. ఓకే, జాగ్రత్త ముందర చూడండి. ఆయన దేవుడు నీ యొక్క సక్సెస్ని దేవుని వాక్యంతో హూక్ చేసి పెట్టాడు పిల్లరా. ఎంతమందికి అర్థమైందా? నీ సక్సెస్, నీ యొక్క ఆస్తిని, నీ ఆరోగ్యాన్ని, నీకు కావలసిన సమస్తాన్ని దేవుడు హుక్ చేయడం అని తెలుగులో ఏమంటారు? ముడి వేసినాడు వాక్యంతో. అందుకే జాషువాతో దేవుడు అన్నాడు, జాషువా, నీ జీవితాన్ని నువ్వు సఫలం చేసుకోవాలనుకుంటున్నావా? యు వాంట్ టు మేక్ యువర్ లైఫ్ ప్రాస్పరస్, యు వాంట్ టు మేక్ యువర్ లైఫ్ సక్సెస్ఫుల్, దెన్ యూ మెడిటేట్ మై వర్డ్ డే అండ్ నైట్. నా వాక్యాన్ని నువ్వు దీవారాత్రులు ధ్యానించిన ఎడల నీ మార్గంలో నువ్వు సఫలం చేసుకుంటావు, నువ్వు గుడ్ సక్సెస్ కలిగి ఉంటావు. నేను నిన్న సెల్ గ్రూప్లో కూడా చెప్పా, మెడిటేషన్ అంటే ఏంటిమా? ఆవు నెమరేస్తుంది, వాక్యాన్ని నువ్వు నెమరేస్ అనలా. గొర్రెపిల్ల మాదిరి, ఆవు మాదిరి నెమరేస్ అలా, పంది మాదిరి ఉండకూడదు. పంది పాప పందులు ఇంటికి నా గురించి ఎందుకు సార్ గబ్బులు చెప్తున్నారు? కొత్త నిబంధనలు ఏంలే, నువ్వు పంది కూడా కావాలంటే అంటే వద్దులేండి. చాలామంది తినరు, కొంతమంది తింటారు, మనకు అనవసరము. మనం ఏంది తినము, ఓన్లీ కోడి. తప్పుగా అనుకోద్దండి, ఓన్లీ చికెన్ ఉందే, అప్పుడప్పుడు మటను, పొట్టేలు. క్లారిఫై చేయాలి మీకు, కొంతమందికి మళ్ళీ ఇబ్బంది పడుతుంది. అయితే పంది ఎందుకు హేయంగా ఎంచుతామంటే, పంది మింగుతుంది నమ్మలతో. నువ్వు కేవలం మింగుతావు అన్నావు అనుకో, నమ్మలేదనుకో, హేయంగా ఉంటుంది జీవితం, ఏంగా ఉంటుంది. అందుకే ఏం చేయాలి? దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఈ రాజ్యం పనిచేసే విధానం ఇది. ఈ రాజ్యంలో నువ్వు ఏమన్నా కావాలంటే నీ జీవితంలో ఏం చేయాలా? వాక్యంతో ముడిపెట్టినాడు దేవుడు. ఓకే, యోహాను సువార్త 1వ అధ్యాయంలో మంచి మాట రాయబడింది. యోహాను సువార్త 1:1 చాలా మంచి మాట రాయబడింది. మీరు తీసే లోపల చాలా టైం పట్టినట్లుంది. అసలు యోహాను సువార్త అడుగుతుందో తెలుసా? ఆదియందు, గట్టి చెప్పండి, ఆదియందు వాక్యముండును. మూర్తి బెదరు ఆదియందు ఏముండును? పొరపాటున బంగారు ఉండనని రాయలే, వెండి ఉండనని రాయలే, ఆదియందు గొప్ప ఉద్యోగం ఉండను అని రాయలే, ఆదియందు నేను పెద్ద చదువుకున్నాను రాయలే. అవన్నీ చాలా మంచివి అనుకోండి. ఆదియందు ఏముంది? వాక్యం ఉండను. ముందర చూడండి బ్రదర్ అబ్రామ్ బ్రదర్, ఎక్కడ చూసినా ఇంతవరకు నో ప్రాబ్లమ్స్. ఇప్పుడు మాత్రం ముందర చూడాలి మీరు. ఆదియందు ఏముంది బ్రదర్? గట్టి చెప్పండి బ్రదర్. అమ్మ ఇంటన్నారు ఏముందో ఆదియందు? జాగ్రత్తగా వినండి, ముందర చూడాలా. ఈరోజు వరకు నువ్వు బాడీ ఇంట్లో ఉంటానా? ఈరోజు వరకు నీ దగ్గర వాక్యం ఉంటే
నీ జీవితంలో నీకు కావలసిన సొంత ఇల్లు తెచ్చుకోవడం చాలా ఈజీ. ఏందుంటే ఆదియందు మా అమ్మా నాన్న బాగా సంపాదించింటే అని రాయలే, ఆదియందు మా పూర్వీకుల ఆస్తి అని రాయలే. ఆదియందు ఏముండే? ఆ వాక్యం ఏం చేసింది? సమస్తాన్ని సృష్టించింది. ముందర చూడండి నాయన, ఈరోజు నువ్వు బాడిగింట్లో ఉన్నా, ఈరోజు సాయంత్రం దేవుడు నీకు జ్ఞాపకం చేసి నీకు వాగ్దానం చేస్తాడు దేవుడు. ఎందుకంటే నీ రాజు నీ కొరకు వేచున్నాడు, ఐశ్వర్యవంతుడైన. నీతో కావాల్సింది ఆయనకి ఒకటే, నీ నోట్లో వాక్యం ఉంటే నెల పట్టిని 6 నెలలు పట్టిని వెనకడకు, సంవత్సరం పట్టిని 2 ఏళ్ళు పట్టిని కాలు ఎన్నికి పెట్టకు. నీ సొంత ఇల్లులో నువ్వు చేరేంత వరకు దేవుని వాక్యాన్ని వదలకు. జాగ్రత్తగా వినండి. ఈరోజు నువ్వు అప్పుల పాలైపోయి కింద ఉండొచ్చు నీ పరిస్థితి. ఇంకా లేలేను నా జీవితంలో నేను తొక్కువేయబడినాను అనుకుంటా ఉన్నా. నీలో వాక్యం ఉంటే, దేవుని వాగ్దానం నీ నోట్లో ఉంటే, దేవుని వాక్యాన్ని నువ్వు పట్టుకుంటే నువ్వు చేయలేనిది ఏంది లేదు ఈ సృష్టిలో. ఈ రాజ్యం పనిచేసే విధానం అది. అర్థమవుతుందా? హలో, చాలామందికి ఇది తెలియక చింతతో దినమంతా తిరుగుతూ ఉంటారు. అందుకే సుప్రభ ముందు చూడలేనా, ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందామని చింతలో జీవిస్తా అంటారు. క్రైస్తవులు చాలామందిని చూశాను నేను. పాపం మంచి భక్తి పరులు, చర్చికి రెగ్యులర్గా వస్తారు, బైబిల్ వాళ్ళ దగ్గర ఉంటుంది, ప్రార్థనలు కూడా పాల్గొంటారు. కానీ దినమంతా కుమిలిపోతూ అంటారు. మా అన్న వాళ్ళ దగ్గర ఇల్లు ఉంది, నాకు ఇల్లు లేదు. మా అక్క దగ్గర అన్ని ఆస్తులు ఉన్నాయి, వాళ్ళ పిల్లలకి ఏం కొదవలేదు. వాళ్ళ దగ్గర బంగారు ఉంది, ఆస్తులు ఉన్నాయి. నా జీవితం చూడు ఎట్లుందో, ఏం నా గతి ఇట్లా, ఏం నా బతుకు, నేను ప్రభువుని నమ్ముకున్నా కూడా ఏం ప్రయోజనము కదా. చాలామంది పాస్టర్స్ కూడా కుమిలిపోతూ అంటారు. ఆ బ్రదర్ దగ్గర దండిగా డబ్బులు లేదంటే ఆ బ్రదర్ దగ్గర పెద్ద సేవ లేదంటే ఇది. చాలామంది ఈర్ష్య జలసీతో నిండిపోతున్నారు మనుషులు, ముఖ్యంగా క్రైస్తవులు. చెప్పుకోము కానీ ఇక్కడ కూర్చున్న గుంపులో కూడా ఎంతోమంది లోపల అగ్ని మంటల్లా ఉంటుంది వాళ్ళ జీవితం లోపల. ఇంకోటి దగ్గర వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి, వాళ్ళ సొంత ఇల్లు ఉంది, వాళ్ళ భర్త మంచోడు, లేదంటే వాళ్ళ పిల్లలు బాగున్నారు, అలా ముందర చూడాలి మీరు. డోంట్ డూ దాట్. ఇంతవరకు చేసినావా, బాధపడకు. నేను అందుకే అవన్నీ ఎత్తుతానా. కానీ నీకు ఈరోజు శుభవార్త చెప్తున్నా, నీ జీవితం చినిగిపోయినదైనా ఉన్నా, కుమిలి లోపల అయిపోతాను నేను. ఈరోజు శుభవార్త చెప్తున్నా, నీ దగ్గర వాక్యం ఉంటే, నువ్వు వాక్యం పట్టుకుంటే, నువ్వు రాజు మాదిరై, నీ రాజు నీ కోసం కాసుకొని ఉన్నాడు. ఆయన చచ్చిపోయి తిరిగి లేచినదే నిన్ను ఆస్తిపరుడుగా చేయాలని, నిన్ను సుఖ సంతోషాల్లో పెట్టాలని, నిన్ను మేలులతో నింపాలని. ఈ రోజు వరకు నీ జీవితం అట్టడుగులో ఉన్నా నేను నీకు చెప్పడంలే 10 రోజులు ఉపవాసం చేయమని, నేను నీకు చెప్పడంలే ఆస్తి అంతా ఏమి బీదలకి ఇమ్మని. నా దేవుడు ఈ సాయంకాలం నాతో చెప్తాను, దేవదాసా, నోరు తెరచి నా వాగ్దానాలని రాజ్యంలోకి పంపించు, నీ హృదయంలోకి పంపించు, నీకు అసాధ్యమైనది ఏది లేకుండా చేస్తానన్నాడు దేవుడు. చూడండి, రాజ్యం పనిచేసే విధానం. అందుకే మనము ఎంత మంచి దేవుడు భయాన్ని పడేది. ఇంకా మనకి ఏమన్నా ఇంకా పని పెడితే ఆయన ఇంకెందుకు మంచి దేవుడు ఆయన? అర్థమవుతుంది ఎంతమందికి? ఆయన నీకు ఇంకా ఏదైనా ఇరికించాలంటే ఏడుసు, గోంగులు పెట్టు, ఉపవాసం ఉండు, అవన్నీ మంచివే. ఎందుకు చేస్తామంటే అవన్నీ దేవుడు వీళ్ళని కాదు. నేను ఇప్పుడు చెప్పే ఉపవాసం ఎందుకు పెట్టాలమ్మా, అన్నీ ఇచ్చేసావని. ఇతరుల కోసం మనం కన్నీరు కార్చాలా, మన కోసం కాదు. పౌలు ఇతరుల కోసం కార్చమన్నాడు. ఓకే, జాగ్రత్తగా వినండి. సో అందుకే నేను వాక్యంలో ధనికులై ఉండాలా. అందుకే ఈ సంఘము అనుక్షణము, ఈ సంఘానికి దేవుడు ఇచ్చిన కృప వాక్యం గురించి నేర్పించమని. అందుకే మీలో వాక్యం పోయడం జరుగుతుంది, వాగ్దానాలు పోయడం జరుగుతుంది. వాక్యంలో నువ్వు బీదోడైతే ముందే చెప్తానా, నువ్వు జీవితంలో ఏ ఏరియాలో కూడా లేలేవు. క్రైస్తవులు అందుకే కుమిలిపోతున్నారు కానీ పైకి రావడంలా కదా. చూడండి బైబిల్ ఏముంటుందో, సామెతల గ్రంథము 8వ అధ్యాయం 10-11. తొందర తీయాలనైనా పెట్టండి, అయినా దీంట్లో పెట్టండి, స్క్రీన్లో నేను చదువుతాను. వెండికి ఆశపడక
నా ఉపదేశమును అంగీకరించుడి, మేలిమి బంగారు నాశింపక వాక్యము తెలివి నొందుడే. ఏంటివి ఇవన్నీ అమ్మా? ఉపదేశం అంటే ఏంటి? వాక్యం. హలో వినండి, తెలివి అంటే ఏంటి? వాక్యం. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు. హలో, అన్నిటికంటే నీకు కావాల్సింది ఏమో తెలుసా ఈరోజు? నాయన ముందు చూడైనా వాక్యం. వాక్యం మేలిమి ముత్యముల కంటే శ్రేష్టమైనది వాక్యం. హలో ముత్యాలు సమాధానం తేవు, ముత్యాల ఆనందం తేవు, ముత్యాల ఆరోగ్యం తేవు, కానీ వాక్యము నీ శరీరం నిండా ఆరోగ్యం ఉంచుతుంది, అనుక్షణం నీ గుండెల్లో ఆనందం ఉంచుతుంది, నీ మనసులో సమాధానం వస్తుంది. ఏం చెప్పాలా? దేవుడు సమాధానంతో జీవిస్తాడు. నేను ఎల్లప్పుడూ సమాధానంతో జీవిస్తాను, ఎందుకంటే నేను దేవునికి పుట్టి ఉన్నా. నువ్వు చెప్పి చూడు, వాక్యంతో నువ్వు ఎంత నింపబడతావో. ముత్యాలు బంగారు ఇవి అవసరమో దేవుడు ఇస్తాడు మనకి. వాక్యం చాలా అవసరం. ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను, ముందర చూడండి. క్లాసిక్ ఎగ్జాంపుల్, ఈ బైబిల్లో ఒక మంచి వ్యక్తి ఒక మంచి విషయాన్ని మనకు పరిశుద్ధాంతుడు ఆయనతో రాయించాడు. ఎవరు ఆ మంచి మనిషి అంటే సొలొమోను పిల్లరా కదా. చాలా శ్రేష్టమైన మంచి ఎగ్జాంపుల్ తన జీవితం నుంచి మనకు చూపించాడు. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము తొందరగా తీయండి పిల్లరా. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం, మైక్లో స్క్రీన్లో పెట్టినాను. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 5వ వాక్యము. ఎవరైనా సొలొమోను. చూడండి, సొలొమోను జీవితం ఎందుకో తెలుసా? ఈ సృష్టిలో అతి శ్రేష్టమైన జీవితం. కారణం ఏమో తెలుసా? దేవుడు ఇతన్ని కనపడి ఏమడిగాడు చూడండి, చదువునైనా. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు దేన్నిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని. చాలా జాగ్రత్తగా వినండి ఇప్పుడు నేను చెప్పే ఎగ్జాంపుల్ని. మీ జీవితాల్లో చాలా పని చేస్తుంది ఎగ్జాంపుల్. రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతన్ని సెలవీయగా. ముందర చూడండి, గబక్కని రాత్రి ఈరోజు దేవుడు కనపడితే ఏమంటావు నువ్వు? ఏం కావాలో కోరుకో అంటే పాపం ఏం కావాలని కోరుకుంటే ఏం కోరుకుంటా? రెడ్డపా కింద చూసాను ఇడిచిపెట్టి అంకులు ఏం కోరుకుంటావు కానీ ఆడిస్తాడులే ఆయన. ఏం కోరుకుంటావు? మనలో చాలామంది అంటారు, ప్రభువా ఇంత అన్ఎక్స్పెక్టెడ్గా అడిగితే ఎట్లా? రేపు రా ప్రభువా, భార్య భర్తలు అంతా కూర్చొని నోట్బుక్లో రాసుకొని రేపు ఏ టైంకి వస్తావో చెప్తే ఆ టైం అంతా రెడీగా ఉంటాం మేము. అట్లే కదా మనం అనేది మోని. కానీ దిస్ మ్యాన్ మై జీసస్. ఈ వ్యక్తి జీవితం నువ్వు అర్థం చేసుకుంటే ఏమడిగాడు చూడండి. ఈ వ్యక్తి ఏమడిగాడు? 6వ వాక్యం చదువునైనా. సొలొమోను ఇలాగ మనవి చేసెను, నీ దాసుడు నా తండ్రినైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతనిలో పరిపూర్ణ కటాక్షమగు పరిచి ఈ దినమునున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. ఓకే, నేను చదువుతాను. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసునైన నన్ను రాజుగా నియమించున్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. ఇప్పుడు చూడండి 8వ వాక్యం ఎంత మంచి. నీ దాసునైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను, వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశంలో తనిఖీ చేయటం అసాధ్యం. 9లో రాయబడింది, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసునే నాకు వివేకము గల హృదయమును దయచేయము. నేను చెప్తున్నా సింపుల్గా, ఏం చెప్పను సార్ అంటే వాక్యాన్ని తండ్రి అంటున్నాడు. ఇంగ్లీష్లో చూస్తే ఇన్స్ట్రక్షన్స్ టు మై హార్ట్, కొన్ని వర్షన్స్లో అండర్స్టాండింగ్ టు మై హార్ట్, అంటే నీ జ్ఞానము నా హృదయంలోకి ఏ ప్రభు అని. ఇదే నేను బైబిల్లో దేవుని దగ్గర ఎప్పుడు కోరుకోవాల్సిందే. 10వ వాక్యంలో ఏం రాబడింది తెలుసా? దేవుడు ఎంత సంతోషపడ్డాడంటే ముడిసిపోయాడు. దేవుడు యెహోవా దేవుడు ఏమన్నాడు చూడు, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక. ఎందుకు చెప్పండి? సృష్టిలోనంట ఎవ్వరూ ఈ కోరికను అడగలేదు. సొలొమోను అడుగుతాడు కోరిక. ఏమడుగుతున్నాడు?
జ్ఞానమే స్వామి, జ్ఞానమే, నీ వాక్యమే, నీ హృదయంలో ఉన్న జ్ఞానం ఉందే ఈ ప్రజలను పరిపాలించడానికి. నాకు జ్ఞానమే, నేను సింపుల్గా చెప్తున్నా, వాక్యమే, నాకు వాక్యమే హృదయంలో. నువ్వు కోరుకోవాల్సింది అదే, నువ్వు అనుక్షణం పొరాల్సిన దానికోసం. ఆ తర్వాత దేవుడు చూడు ఏమన్నాడు, దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చాను, దీర్ఘాయునైనను ఐశ్వర్యంనైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను అనుగ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నువ్వు అడిగితివి. నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకం గల హృదయం. అది నేను మీకు చెప్తాను. అది ఏం కోరుకున్నాడు ఆయన? బుద్ధి వివేకం గల హృదయాన్ని కోరుకున్నాడు. నీకు ఇచ్చుచున్నాను, పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఉండడు. అంతేకాకుండా మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువల్ల నీ దినములన్నిట్లో రాజులలో నీ వంటి వాడైనను ఉండడు. జాగ్రత్త, ముందర చూడండి. వాక్యాన్ని కోరుకున్నాడు సొలొమోను. దేవుడు సంతోషపడి, ఇంతవరకు నీలాగా కోరుకున్న వాళ్ళు ఎవరు లేరు ఇంతకుముందు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే, ఇంతవరకు ఎవరికి లేని జ్ఞానాన్ని, ఇక తర్వాత ఎవరికి ఉండని జ్ఞానాన్ని ఒక యేసుప్రభుకు తప్ప నీకు ఇస్తాను. అంతేకాదు, నువ్వు వాక్యం అడిగావు కాబట్టి నీకు వాక్యం ఇస్తూ ఇదిగో ఐశ్వర్యాన్ని, ధనాన్ని, ఘనతను అన్నీ నీకు ఇస్తాను అన్నాడు. ముందర చూడండి, నువ్వేం కోరుకుంటున్నావు? నీ జీవితంలో ప్రతి క్షణం ఏం కోరుకుంటున్నావు? చాలామంది కోరుకునేది ఏమో తెలుసా? ఉద్యోగం, చదువులు, ఆస్తి. మంచిదే, అవి ఫ్రీగా వచ్చేటివి. అందుకే యేసుప్రభు ఏమన్నా తెలుసా? రాజ్యాన్ని వెతుకు, మిగతావన్నీ. నువ్వు నేను పరిగెత్తాల్సింది వాక్యం కోసం. ముందు చూడండి పిల్లరా, వాక్యం కోసం, జ్ఞానం కోసం, దేవుని యొక్క చెప్తున్నా ఏం చెప్పాలో, నువ్వు సంఘం కోసం పరిగెత్తాలా. కొలస్సీలు రాసిన పత్రిక 3:16 ఎక్కడ దొరుకుతుంది వాక్యము? కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశపడతాను. చాలామంది వాక్యాన్ని ప్రేమించిన వాక్యాన్ని కోరుకోరు పిల్లరా, మిగతావన్నీ కోరుకుంటూ ఉంటారు. మీకు చెప్తున్నా, అవి దొరకవు. వాక్యాన్ని కోరుకో. నేను జస్ట్ ప్రాక్టికల్గా నేను ఆలోచిస్తూ ఉండే, నా జీవితపు అనుభవంలో ఏం చెప్పాలా అని నేను దేవుని సన్నిధిలో రాసుకుంటా, నేర్చుకుంటా ఉన్నప్పుడు కొన్ని ప్రాక్టికల్ మాటలు మీకు చెప్పాలని ఆశపడుతున్నా. 5-7 మినిట్స్లో మా మెసేజ్ కూడా అయిపోతుంది. ఇంకా 2 వాక్యాలు చదవాలా, తొందరగా ముగిస్తే. జాగ్రత్త. ఇది నేను చెప్తాను, యూనివర్సిటీలు చెప్పరు. ఐశ్వర్యము ప్రతిదీ ఎట్లా వస్తుందని. నువ్వు డబ్బు సంపాదించుకునే విధానం నేను చెప్తాను, ఆస్తి సంపాదించుకునే విధానం. అందుకే 2 నిమిషాలు ఇవ్వండి మీవే, ఎందుకంటే చాలా బిజీ పర్సన్స్ మీరు. కొన్ని విషయాలు చెప్తాను, బాధపడద్దండి. నిన్న నేను ఈమె కూర్చొని మాట్లాడుతాను టెంపులరా. నేను ఇంకెట్లా మీకు సంజాయించాలని ఆలోచిస్తానప్పుడు, నిన్న సాయంత్రం ఎవరెవరు వచ్చారు ప్రేయర్ కన్నా మాట్లాడుతున్నప్పుడు, మోని బాధపడకు, ఎవరెవరు వచ్చారు అది ఇది అన్నప్పుడు నేను గబక్కని అడిగిన, మోని రాలేదని. మోని రాలే అనింది. బాధపడద్దు, మంచిది మోని. తప్పలు కొట్టండి ఒకసారి మోనీకి. ఈరోజు కూడా మీరు చూస్తే ఈ పాప బుధవారం వస్తుంది, బేస్తవారం కూడా వస్తుంది. ఎందుకు నిన్న రాలే నాకు తెలియదు, కానీ మీకు చెప్పాలని ఎగ్జాంపుల్ చెప్తున్నా. శుక్రవారం వచ్చింది, ఈరోజు, రేపు వస్తుంది సాయంత్రము, సోమవారం సండే కూడా వస్తుంది. వైఎస్ఆర్ కాలనీ కూడా పోతుంది ఈ మధ్య సండే. సో షీఈ్ హోల్ డే ఫర్ గాడ్. మళ్ళీ మీరు తప్పుగా అనుకోద్దండి. కానీ ఎందుకు రాలేదు తెలుసా? నిన్న ఇప్పుడు వీళ్ళు ఇల్లు షిఫ్ట్ చేసి దూరం పోయినారు కొద్దిగా. అందుకే ఎంతైనా శరీరం పాడు ఏడొప్పుకుంటుంది. ఆఫీస్ నుంచి వచ్చి మళ్ళీ ఇంటికి పోయి రావాలంటే ఎంతైనా. అదే ఈడ దగ్గర ఉన్నప్పుడు ఈడే ఉండే ఇల్లు దగ్గర, అప్పుడు వస్తాను రెగ్యులర్గా వస్తాంటే కదా నేను. ఇప్పుడు ఎందుకు రాలే? ఎందుకంటే కొద్దిగా ఓకేలే, ఏదో బాస్తో ఎక్కడైనా పోయింటివే, ఏదో అర్జెంట్ పని. నేను తప్పు పట్టడంలే, నాకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలా. చాలామందికి నేను చెప్తా ఉంటా. ముందర చూడండి, నేను నెసి నవ్వద్దు, ఇక్కడ ముందర చూడు. పెళ్లి చేసుకున్నాను, ఎట్లా సంపాదించి చెప్తాను నేను. ఐశ్వర్యం అన్నీ సంపాదించుకునే విధానం చాలామందికి నేను చెప్తా అంట. బిడ్డ, వాక్యం అవసరం నీకు.
చదువు చాలా అవసరం, ఉద్యోగం చాలా అవసరం. కానీ దేవునికి దూరం కాకు, సంఘానికి దూరం కాకు. నేను చాలామందికి చెప్తాంట, దగ్గర ఎక్కడైనా స్కూల్లో ఉండు, దగ్గర తీసుకో. అంటే నువ్వు ఎక్కడైనా చదువు, మంచి చదవాలా, నువ్వు దేవుని మందిరానికి దూరం కాదు. చాలామంది వినరు. నేను మళ్ళీ వాళ్ళ ఆత్మీయ జీవితం చూస్తాంట, చాలా జీవితం చెడిపోతాడు. ఎందుకు రారు, రెగ్యులర్గా రాలేరు. ఎందుకంటే చాలా కారణాలు, వాళ్ళు చెడ్డోళ్ళని చెప్పడంలో నేను. కానీ జ్ఞానం ఉండాలి పిల్లరా. నీకు ఎక్కడ అన్నీ లభిస్తాయో దాన్ని పక్కన పెట్టి నువ్వు ఎక్కడెక్కడికో పరిగెత్తావు అనుకో, నువ్వు జీవితంలో ఏం సాధించలేవు. నీకు చెప్తున్నా, 12 ఏళ్ళ చర్చ అయింది మన చర్చ ఓపెన్ చేసి ఇక్కడికి. చాలామందికి నాతో ఇక్కడ వచ్చేవాళ్ళు, కొంతమంది కొన్ని ఫ్యామిలీస్ రావడం మానేశారు. వాళ్ళకి ఆశ అయితే చాలా ఉంది ఇప్పుడు కూడా. ఎందుకు తెలుసా? వాళ్ళు షిఫ్ట్ చేసుకొని దూరం పోయారు పిల్లరా. నేను వెళ్ళేటప్పుడు చెప్తా వాళ్ళకి, అమ్మ నువ్వు దూరం వెళ్ళకరా, దగ్గరలో ఉండండి, ఎక్కడన్నా చర్చికి రావచ్చు కదా. రేపు వాక్యం ఎన్నుకోకుండా ఎట్లా? వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? ఏదో నా స్వార్థం కొద్దీ దగ్గర తీసుకోమంటానా, నా స్వార్థం కొద్దీ రమ్మంటానా అని. ఎందుకంటే నాకు కాపరిని నేను, నాకు తెలిసి ఏం రాయబడిందో, నాకు దేవుడు ఆడ పెట్టాడు, ఆయన భారం ఇది. నేను చాలామందిని చూసా, లేదు బ్రదర్ ఈడే 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 కలెక్టర్ ఆఫీస్ దగ్గరే, ఈడే చర్చ్ లేకుండా, అయ్యో చర్చ్, నేను చర్చు, అయ్యో అయ్యో నాకు వాళ్ళు అయ్యో గియో అన్నప్పుడు నాకు తెలుసు, నువ్వు పో, ఫినిష్ పోని, నీ కత్తే అయిపోయి అని. ఈయనరు పొమ్మని చెప్తా, పోండి పోండి పోండి, పిల్లల చదువులని అదని ఏదో పోతారు వాళ్ళంతే. మళ్ళీ తెలుస్తుంది ఫినిష్ వాళ్ళ స్టోరీ అని. మళ్ళీ పోయిన తర్వాత శుక్రవారం మెల్లికి తప్పించుకుంటూ ఉంటారు. నాకు ఆల్రెడీ తెలుసు. నేను ఏమంటే ఏం చేద్దాం, ఊరికి మళ్ళీ సండే అప్పుడప్పుడు రెగ్యులర్గా వస్తూ ఉంటారు, మళ్ళీ మధ్యలో కలకల తెలుసు కదా మీకంతా. ఇంకా తర్వాత ఇప్పుడు లేరు వాళ్ళు, అక్కడోసారి కనపడతారు, బ్రదర్ అంటారు, ఏమ్మా బాగున్నావు అంటే, ఏం నేను ఇది చెప్పడంలో ఈ చర్చికి వస్తేనే సమస్య. నో ఐ డోంట్ డూ దాట్. కానీ ఒకటి మాత్రం చెప్పాలనిపిస్తుంది, వాక్యాన్ని తీసుకొని మీకు ఒక విషయం చెప్తాను. చాలామంది మీలో అనుకోవచ్చు, లేదు బ్రదర్ అక్కడ పోయితే అక్కడైనా దగ్గరలో చర్చ, దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టాం మేము. కొంతమంది నాకు కూడా ఆ స్టోరీ కూడా చెప్తారు, నాకేం తెలియనట్లుగా, చర్చికి మాత్రం పోతామంటారు. కానీ ఓ మాట చెప్తున్నాం మీకు, దేవుడు ఒక్కొక్కరికి ఒక చర్చిలో నాటుతాడు పిల్లరా, నాటుతాడు. సాతానికి ఏదో రకంగా నేను గబ్బు లేపల్లా, వాడు ఏదో ఒకటి చేస్తాడు నీకే. నువ్వు అనుకుంటే ఇది మంచి ప్లానే కదా, ఆ చర్చ అయితే ఏమి, అది చర్చే కదా, ఆడే యేసుప్రభువే కదా. కానీ దేవుడు నీకు ఆ చర్చిలో నాటలా. బైబిల్లో ఒక మాట రాయబడింది, 92:13 ఏం రాయబడిందంటే, తెలుగు రాదు నాకు, చదవండి ఎవరైనా. 92:13 ఒక మాట చదవండి, నేను ముందుకు పోలా, తొందరగా చదివింది. సొలొమోను యొక్క సాక్ష్యం మనం వింటాను. యెహోవా మందిరంలో నాటబడిన వారు, చూడండి బాగా వినండి ఈ వాక్యము, యెహోవా మందిరంలో నాటబడిన వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. వాళ్ళు దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. జాగ్రత్త, ముందర చూడు. ఆవరణం అంటే ఏంటి? చర్చి కాదు, బయట. బైబిల్లో తెలుగు ఆవరణం అర్థం ఏంటంటే లోకంలో. నువ్వు లోకంలో వర్ధిల్లాలంటే ఏడ నాటబడాలా? యెహోవా మందిరంలో. నేను చెప్పలేను నీకు తెలుసు నువ్వు ఎక్కడ దేవుడు నీకు నాటాడని. చాలామందికి ఒక ప్రిన్సిపల్స్ అర్థం కావు, కొన్ని ప్రిన్సిపల్స్. దేవుడు నీకు ఈ చర్చిలో నాటినాడు. సాతాను కోరిక నేను తీసేలా, ఇటు నుంచి పీకెళ్ళ, నేను వాడికి తెలుసు, నువ్వు అర్థం చేసుకోలేకపోతాను. నువ్వు అనుకుంటావు ఏడపోతే ఏమని, అందుకే ఏడపోతే ఏమని చెప్పి పోతావు, ఇంకా పోవు, ఇంకంతే. నేను చాలామందిని కలిసినట్లు వాళ్ళని, నా మొత్తం జీవితం అనంతపురంలోనే కాదు, ఈవెన్ ఢిల్లీలో కూడా చాలామందికి మేము సంజేసా, వద్దు నాయన పోకని. చాలామందికి నేను చెప్పినప్పుడు చాలామంది ఇక్కడ వచ్చి దగ్గర ఉన్నారు, వాళ్ళ జీవితాలు వాళ్ళని అడగని చెప్తారు మీరు. ఇదే చర్చిలో చాలామంది దూరం నుంచి, చాలామంది శివాజీ వీళ్ళంతా చాలా ఏళ్ళ నుంచి నాతో పనిచేస్తాను. ఏడన్నా పోవచ్చు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకు జ్ఞానం ఉంది, ఎక్కడ పోవాలా, ఏడ ఉండాలా అని. లాస్ట్లో నాకు టైం లేదు కాబట్టి మార్చి జాగ్రత్తగా. సొలొమోను ఏం కోరుకున్నాడు? వాక్యాన్ని. 10th పాస్ అయిన వాళ్ళు ఉన్నారు మీ దగ్గర, లేకుంటే రేపు పొద్దున రాబోతారు, మీరు కూడా నేర్చుకోండి. నేనే కాదు, మీ పిల్లలకు కూడా మీరు సలహా ఇవ్వాలా, లేదంటే వేరే వాళ్ళకి. 12th పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, మంచి చదవాలా, మంచి చోటు తీసుకెళ్ళాలా. కానీ మీ పిల్లల జీవితాన్ని నాశనం చేయొద్దండి. ఎందుకంటే ఆది అందు కాలేజ్ కాదు ఉన్నింది, ఆది అందు ఏముంది?
పిల్లలకి వాక్యం ఉంటే వాళ్ళు ఫలిస్తారు. కొంతమంది జీవితాల్ని పాడు చేసుకుని ఉన్నారు స్వార్థంతో. వాళ్ళకి యేసు ప్రభువుని నమ్మకం ఉండదు, వాక్యం అవసరం ఉండదు, ఎక్కడికో వెళ్ళిపోయి జీవితాలు పాడు చేసుకోవద్దండి. అందుకే ఈ పాప ఉదాహరణ ఇచ్చా. మీకు చెప్తున్నా, ఈ సంఘంలో నాటబడినారు ఎవరైతే నా మాట, అంటే నేనేదో పెద్దని కాదు, దైవజనుడి మాట విని దగ్గరకు వచ్చి దేవుని సంఘానికి వచ్చి ఎక్కడ ఎప్పుడు సంఘం ఓపెన్ అయినా వచ్చి వింటున్నారో వారు అనుక్షణము ఫలిస్తున్నారు. ఒకవేళ ఈరోజు సమస్యలో ఉన్నా, ఈరోజు నేను చెప్పింది వింటే, నేను మీ యొక్క దేవుని సేవ కూడా మీ పాస్టర్కి చెప్తాను, యేసు ప్రభు నామంలో నీ నోటితో నువ్వు వాక్యాన్ని తీసి నీ హృదయాన్ని నింపుకుంటే, నీ గరిబీని కాదు కదా, నీ రోగాన్ని కాదు కదా, నీ జీవితంలో ఏ మరణం ఉన్నా నువ్వు వేర్లతో సహా తీసేస్తావు. సొలొమోనుకి జ్ఞాపకం పెట్టుకోండి, ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు. సొలొమోను చాలా అడగచ్చు, దేవుడు సంతోషం ఏం పన్నాడు తెలుసా? వాక్యం. సొలొమోను కోరుకోండి. నేను మీ కుటుంబాలకు చెప్తున్నా, నేను మీకు ఈడు ఉండమనేది, దగ్గర రండి అనేది, ఇల్లు దగ్గర తీసుకోండి అనేది ఏదో నువ్వు నాకేదో ఇస్తావని కాదు. ఈ సంఘంలో ఎవరితో ₹1 ఆశించాను నేను. ఈడంతా ఉన్నారు మీరు, ఎవరే కానీ నాకు పర్సనల్గా ₹1 ఇచ్చిన వాళ్ళు కాదు, మీరు దేవునికి ఇచ్చింది తప్ప బాధపడకండి. నేను మీకు అర్థం చేసుకొని చెప్తాను. మీరు అనుకుంటారు దగ్గరికి వచ్చి మేము ఎవరు ఇంట్లో పోయి కూడా తినం, బాధపడకండి. నేను వస్తే మీరు అన్నం పెడతారు తండ్రిగా. ఎందుకంటే మీరు క్లియర్ చేయాలని నేను కొన్ని, ఎందుకంటే నేను చెప్పే కౌన్సిలింగ్ ఎట్లుంటుందంటే, ఈడ వినేసేసి ఇట్లా గంగిరెద్దు మాదిరి ఊగి ఇట్లా కూడా ఊగి బయటికి పోతాంటే పోరా నువ్వు అని చెప్పి వేరే చోటు పోయి గబ్బు లేపుకున్న వాళ్ళు ఉన్నారు జీవితాలని. ఎవరు బాగా నవ్వుతున్నారు? రెడ్డప్పనా? హలో. అందుకే మీ నుంచి ఏమి తీసుకోండి నేను, ₹1 కూడా. ఉన్నారా ఎవరైనా ₹1 ఇచ్చిన వాళ్ళు? నాకు గుర్తుంది ఎవరెవరు ఏమి ఇచ్చారో. ఒక 4-5 మంది నాకు గుర్తున్నారు, నాకు కానుక ఇచ్చిన వాళ్ళు. చెప్పకూడదు మీకు. హలో. సో నేను ఏదైనా చెప్తాను వినండి. చర్చికి రాకుండా ఈడ దేవుని శుక్రవారం, ఆదివారం, బుధవారం, బేస్తవారం కొన్ని ఏరియాస్లో నువ్వు గంగిరెద్దు మాదిరి తిరిగినా తప్పుగా అనుకుంది. నేను చెప్తాను, అదే ఎద్దు మాదిరే ఉంటుంది నీ జీవితము. ఆయన దగ్గరికి రా, ఆయనతో చెప్పు, నువ్వు కావాలా నాకు, మొదట నీ వాక్యం కావాలా, నీ వాక్యంతో నన్ను నింపుకుంటా. ఆయన సంతోషపడి అంటాడు, నేను కావాలి కదా, నా వాక్యం కావాలి కదా, అయితే నీకు నేను ఆస్తిని ఇస్తా, నీకు ఐశ్వర్యం ఇస్తా. గ్రంథము 8వ అధ్యాయం 18-19 చదువు, నేను ముగిస్తాను, అయిపోయా. 8-18-19 తొందర చదువు ఆయన. యా ప్లీజ్. చూడు, అప్పుడే షాక్ అయిపోయింది, స్లోగా బైబిల్ చెప్తున్నారు. 8-18 చదువురా గట్టిగా. ఐశ్వర్యము, ఘనతలను, స్థిరమైన కలిమియు, నీతియు నా యొద్ద ఉన్నవి. ఎవరొద్ద? పాస్టర్దీరు కాదు, ఈడ ఏదంట్లో ఉన్నాయి? వాక్యంలో ఉన్నాయంట. ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి, వచ్చిపోయేది కాదు. ఆ తర్వాత ఏంది సార్? నీతి. చర్చ్ ఓపెన్ చేసిన తర్వాత నువ్వు ఎక్కడో తిరుగుతాను అనుకోండి, నీ అంత దౌర్భాగ్యుడు ఎవరు ఉండడు. నువ్వు కొన్ని పనులు వస్తాయి మనకి. మనోళ్ళు ఇప్పుడు పిక్నిక్ పోయి వచ్చి 2 భార్య భర్తలు, సంతోషం, దేవుడు దీవించును గాక. నేను పోతాను, హలో, మంచిదే. నేను పోవాలనుకున్నా, ఈ పాప పోనీలే, ఎండ అంటుంది. ఏడో పోవాలనుకుంటే మేము ఆ పాపను తీసుకొని, కోడల్ని, నేను ఒక్కరినే జోక్గా వాడుకుని, ఎవరిని? శాంతిమూర్తి తల్లి. హలో ఏనండి, తప్ప ఊరికి జోక్ చేస్తాను నాయన, బంగారులో బాధపడారు. ఐఎమ్ నాట్ అపోజింగ్, బట్ కావాలని కాళ్ళు చాపుకొని ఇంట్లో పండుకొని, కావాలని ఫ్రెండ్ పిలుస్తానని, బంధువులు పిలుస్తానని, ఆడిపోతే బిర్యానీ పెడతారని, బర్త్డే కేక్ ఇస్తారని. ఒక ఆమె అంటుంది పొద్దున్నే సండే ఫోన్ చేసి, సార్ మా ఇంటి దగ్గర బర్త్డే నేను పోతానని. బర్త్డే మళ్ళా పోవచ్చు కదా, వాళ్ళు బాధపడతారంట. ఈయన బాధపడతాడు. ఈడ నువ్వు వాక్యానికంటే కేక్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా ఉన్నావని. చూడండి, ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి నా యొద్దనున్నవి, మేలిమి బంగారు కంటేను, అపరంజి కంటేను నా వలన కలుగు ఫలము మంచిది. ఒక వాక్యం
సామెతల గ్రంథంలోనే ముందు చూడండి, 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 13-14. 13-14 తొందర చదువునేనా. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. పావని క్విక్గా పెట్టినావా? ఓకే, చదువునేనా. జ్ఞానం సంపాదించువాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. చూసారా, యాడికి పరిగెత్తాను? బైబిల్ చదువుకోకుండా, వాక్యం చెప్పుకోకుండా లిస్టులు ప్రింట్ చేసి ఇచ్చాం మేము. ఎంతమంది దాచిపెట్టినారో ఇంట్లో. చేయకండి. నీ దగ్గర వాక్యం ఉంటే అది కోట్లకి, ముత్యాల కంటే, బంగారు కంటే, వెండి కంటే, అన్నిటికంటే విలువైంది. అది వాడు దాన్ని. 24 గంటలు నోట్లో వాక్యం ఉండాలా. అర్థమవుతుంది? ప్రతి సమస్యను నువ్వు పరిష్కరించగలవు. దేవుడు ఇంకేం చేయడు, అన్నీ చేశాడు. చూడు ఎంత మంచి వాడు. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించడం కంటే జ్ఞానం సంపాదించడం మేలు, అపరంజి సంపాదించడం కంటే జ్ఞాన లాభం నొందుట మేలు, పగడముల కంటే అది ప్రియమైంది. ఏంది? నీకు ఇష్టమైన వస్తువు వాక్యం. నేను చెప్తున్నా బిడ్డ, చేతులు జోడిని చెప్తున్నా మీకు, ఈ క్షణం నుంచి వాక్యం నోటి నిండా పెట్టుకోండి. వాక్యం హృదయంలో కుమ్మరిస్తాను. అనుక్షణం కిచెన్లో, బాత్రూంలో, ఎక్కడున్నా, ఏ పని చేస్తాను, అటు స్కూటీలో పోతాను, ఆఫీస్లో, ఎక్కడ టైం దొరికినా నేను చెప్తున్నా, నీ ప్రపంచాన్ని నువ్వు మార్చేస్తావు. నీ ప్రపంచాన్ని బయట అగ్ని పట్టుకొని ఉన్న ప్రపంచం, బయట దరిద్రం ఉన్ని, శాపంతో ఉన్నాయి. నీ ఇండ్లు నీవు దేవుని యొక్క కృపతో, దీవెనలతో కలకలాడుతూ ఉంటావు. ప్రపంచంలో బీదరికం ఉండొచ్చు, నీ ఇంట్లో బీదరికం ఉండదు. అందుకే చూడు ఏమంటారు, పగడముల కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. ఏదాంతో? వాక్యంతో. ఏంది లేదు ఈ సృష్టిలో వాక్యం కంటే విలువైంది. ఎందుకంటే వాక్యం ఎవరో తెలుసా? దేవుడు. అందుకే ఏం రాసింది, దాని కుడి చేతిలో దీర్ఘాయువును, ఎవరి చేతిలో? వాక్యం చేతిలో. నేను అందుకే చెప్తా, క్రైస్తవుడికి మరణం లేదని. నీ వాక్యం దగ్గర నీ కుడి చేతిలో దీర్ఘాయువు, దాని ఎడమ చేతిలో ధనము, ఘనత ఉంది. నువ్వు వాక్యం నీ దగ్గర ఉంటే నీకు వెండి, బంగారములు, ఘనత, మహిమ, జ్ఞానము, వివేకం, ప్రతిదీ, దాని మార్గములు, రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు. చాలు. రేపు వారం ఉంది మన దగ్గర, శుక్రవారం. జాగ్రత్తగా రండి. జస్ట్ 1-2 minutes. కూర్చున్నా లేచిన దేవుని వాక్యాన్ని తీసుకొని నీ నోట్లో దేవుని వాక్యాన్ని పెట్టి అనుక్షణము విడుదల చేస్తాడు. అనుక్షణం చెప్తా ఉండు. ఆ వాక్యం నీ హృదయంలోకి పోతుంది. నీ పిల్లలకు నేర్పించు. నువ్వు మంచి తిండి పెడుతున్నావు, బట్టలు మంచిది, మంచి చదివి అన్నీ చేయి. వాక్యానికి దూరం చేయకండి. వాక్యాన్ని నేర్పించండి. వాక్యం వరకు ఇవ్వండి. ఆది యందు వాక్యం ఉండే కాబట్టే సృష్టి ఉంది. నీ గుండెల్లో వాక్యం ఉంటే నీకు కావలసిన సృష్టి నువ్వు సృష్టించి నువ్వు దాన్ని అనుభవిస్తావు. సో అందుకే ఏం చేయాలి? ధనం గురించి నేర్చుకుంటున్నాం మనం. ఈ సిరీస్ ధనం గురించి. నోరు తెరిచి చెప్పండి. దశంభాగాలు ఇచ్చిన వారికి ఆకాశ వాకులు తెరిచి పట్టజాలంతా విస్తారంగా దీవెనలు కుమ్మరిస్తానన్నావు తండ్రి. అలా ముందర చూడండి. అనుమానం చెప్పద్దండి, కుమ్మరిస్తాడు అని. నమ్మకంతో చెప్పండి, నువ్వు కుమ్మరించే దేవుడవే. నా ఆస్తిని నేను చూస్తాను తండ్రి. అతి త్వరలో ప్రభువా, ఈ ఉండే పీడ చూడండి. నేను సింహంలోకి లేమి కలుగు, నాకే లేమి ఉండదు తండ్రి. నేను పచ్చిగల చోట్ల పరుండబెట్టిన జీవాన్ని, నేను శాంతికరమైన జలముల్లో నేను జీవించే నీ యొక్క బిడ్డను. నేను వాగ్దానాలు తీసుకొని నువ్వు ఇస్తాడు కాదు, నువ్వు ఇచ్చేసావు నాకు. ఇదిగో ఇది నీ వాగ్దానం, నీ కృతజ్ఞతలు తండ్రి అని నువ్వు చెప్పినప్పుడు, ఏ దేవుడు సొలొమోన్ని చూసి అన్నాడో, ఇంతవరకు ఇక నుంచి నీలాంటి జ్ఞాని పుట్టుడు అన్నాడు దేవుడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ శత్రువులను అడగలా, నువ్వు వెండి బంగారాన్ని అడగలా, నువ్వు వాక్యాన్ని అడిగావు, నా జ్ఞానాన్ని అడిగావు, నువ్వు నన్ను అడిగావు. వాక్యం అడగడం అంటే దేవుణ్ణి అడగడము. ఇదిగో నీకు ధన ఘనతలు నీ చేతుల్లో పెడుతున్నా, నీ శత్రువులు నీ చేతుల్లో పెడుతున్నా. ఆ దీవెన నువ్వు నేను అనుక్షణం జీవించాలా. ఈ రాజ్యం పనిచేసే విధానం ఏంటి? మా దేవుని రాజ్యం వాక్యము ద్వారా. వాక్యం నీ దగ్గర ఉంటే రాజు నీ పక్షం నుండి యుద్ధం చేసే దేవుడు ఆయన. ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. తండ్రి,
నీ కృతజ్ఞతలు ఈ యొక్క సాయంకాల సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు బిడ్డలకి జ్ఞానం ఇవ్వండి తండ్రి. మేము ఇంతవరకు లోకం వెనకాల పరిగెత్తాం, మనుషుల వెనక పరిగెత్తాం, బంగారు వెనకాల పరిగెత్తాం, ఉద్యోగాల వెనకాల పరిగెత్తాం, చదువు అవన్నీ మాకు అవసరం. కానీ మేము పరిగెత్తాల్సింది వాక్యం వెనకాల, సంఘం వెనకాల. సంఘంలో దేవుని వాక్యం వినేదానికి, దేవుని వాక్యానికి లోబడేదానికి, వాక్యాన్ని నేర్చుకునేదానికి. ఎవరి దగ్గర వాక్యం ఉందో వారికి సర్వమును ఇచ్చే దేవుడు తండ్రి. విన్న బిడ్డలకి మర్చిపోకుండా సహాయం చేయండి, సాతాన్ని ఎత్తుకుపోకుండా సహాయం చేయండి, నీ వాక్యానికి నీ సంఘానికి దూరం పోకుండా సహాయం చేయమని బిడ్డలు దీవిస్తూ ఆశీర్వదిస్తూ యేసుక్రీస్తు వేడుకు వచ్చినాం తండ్రి. నిలబడదాం, మన దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. దాన్ని దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. రెండు చేతులు ఎత్తి దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. రెండు చేతులు దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. మీరు మీ పిల్లలు వర్ధిల్లుదురు గాక, మీ కుటుంబాలు వర్ధిల్లును గాక, అబ్రహాం ఆశీర్వాదాలు మిమ్మల్ని వెంటాడును గాక, దేవుని దీవెనలన్నీ మిమ్మల్ని వెంటాడును గాక, మీరు ఐశ్వర్యవంతులే ఉందురు గాక, అప్పిచ్చేవారే ఉందురు గాక, ఆరోగ్యంలో జీవించుదురు గాక. యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మీకు, మీ కుటుంబాలకు, మనకు అందరికీ నిత్యము తోడే ఉండును గాక.